సో తెలంగాణ వ్యాప్తంగా ఏడాది పాటు కాంగ్రెస్ పరిపాలన ముగిసింది. సో ఏడాది పాలనలో కాంగ్రెస్ ఏం చేసింది? ఇప్పటికే పార్టీ జెండా మోసిన కొంతమంది నాయకులకు ఇంతవరకు పదవులు లేవు, మంత్రివర్గ విస్తరణ లేదు. మరోవైపు ఏమో ప్రతిపక్షం చేతిలో విద్యాశాఖను పెట్టాలంటూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కామెంట్ చేస్తున్నాడు. అసలు నిజంగా అధికార కాంగ్రెస్ పార్టీ విజయోత్సవాలు దేనికి చేస్తుంది? నిజంగా అనుకున్న లక్ష్యాన్ని మరి కాంగ్రెస్ పార్టీ చేరుకున్నదా? ప్రజల నుంచి ఈ ఏడాదిలో మరి మద్దతును కూడగట్టుకున్నదా, లేకపోతే వ్యతిరేకతను తెచ్చుకుంటున్నదా? సో ఈ అన్ని అంశాల గురించి మాట్లాడదాం. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అద్దంకి దయాకర్ గారు ఉన్నారు. అన్న నమస్తే. నమస్తే. సో చాలా రోజుల తర్వాత కలుస్తూ ఉన్నాం. సో చాలా రోజులు చాలా ఫ్రెండ్లీ ఇంటర్వ్యూస్ చేసినాం. బట్ ఇది మాత్రం కొంత నాకు ఎందుకో ఫైర్గా చేయాలనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఏడాది పూర్తి చేసుకుంటున్నారు. సో కేసీఆర్ గతంలో 10 ఏళ్ళు పూర్తి కాకముందే దశాబ్ది ఉత్సవాలు చేసాడు, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు. సో సేమ్ కేసీఆర్ ప్యాటర్న్లోనే రేవంత్ సర్కార్ పోతున్నట్టు అనిపిస్తున్నది. మీరు ఏం చేసిరని ఏడాది పరిపాలనకు సంబంధించి విజయోత్సవాలు చేస్తూ ఉన్నారు? ప్రజల్ని గెలిపించే ప్రయత్నం ప్రభుత్వం చేస్తున్నది. 10 ఏళ్లలో ప్రజలు ఏ విధంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారో సరే మేము చెప్పుకుంటే అది దానికంటే వాళ్ళకి తెలుసు. మన తొలి వెలుగు చూసే ప్రజలు గమనించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు లగచెర్ల ఉంది, లగచెర్లలో ప్రజలు వద్దన్నారు, దాన్ని వెనుకకు తీసుకోగలిగినాం. కానీ మనోడు 123 తెచ్చిండు, 2017 చట్టం తెచ్చిండు, 2013 చట్టాన్ని తుంగలో తొక్కి భూమి కొనుగోలు పథకం వాళ్ళ నాయకులతో చేయించిండు. కానీ మనం ఇప్పుడు ప్రజల్లో కలెక్టర్ను కొట్టినా, పోలీస్ ఆఫీసర్లను కొట్టినా మనం ప్రజల మీద దాడి చేయలే. ఇప్పుడు చాలామంది దాడులు చేసిన రౌడీల మీద కేసులు పెడితే రైతుల మీద పెట్టిండ్రు, మీరు రైతులను చేస్తున్నారు అంటున్నారు కదా. రైతులు 300 పైచిలకు రైతులు ఆడ దాడి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఒక 2000 పైచిలకు మంది అక్కడ ఉన్నారు ప్రజలు, రైతులు. మనం దాదాపు 25-30 మంది ఎవరైతే దాడికి పూనుకున్నారో వాళ్ళ మీద కేసులు పెట్టినాం. దాంట్లో ఒక 125 ఏమో ఇట్లా ఉంటే మిగతా వాళ్ళ మీద ఏంది A12, A13 ఇట్లా ఉన్నట్లు అంటే మామూలు వాళ్ళు పెట్టినారు. వీళ్ళు ఏంది రైతుల మీద పెట్టిండ్రు, అది గిరిజన రైతుల మీద పెట్టిండ్రు ఎక్స్పోజ్ చేసిండ్రు. అంటే వీళ్ళు దీన్ని రాజకీయం చేయాలని చూస్తున్న క్రమంలో ఆ కంపెనీనే మనం రద్దు చేసేది. కానీ ప్రధానంగా బయట నడుస్తున్న చర్చ కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ సో ప్రతిపక్షం చేసిన పోరాటానికి భయపడ్డది, అందుకే భూసేకరణ రద్దు చేసుకుందంటారు. భయపడ్డరా లేకపోతే ప్రజల కోసం వెనక తగ్గారు? సపోజ్ లగచెర్ల కాడ పెట్టాల్సిన కంపెనీ ఇంకో ఊరోళ్ళు ఒప్పుకుంటే అక్కడ పెట్టేస్తాం, లేకపోతే ఫార్మా హౌస్కే షిఫ్ట్ అవుతుంది. ఇది ప్రజాప్రభుత్వం. ప్రజలు కోరుకున్నట్టు ఇప్పుడు ప్రజలకు వ్యతిరేకించే హక్కు ఉంది, దాడులు చేసే హక్కు లేదు. దాడులు చేయించింది మీరు, దాడి చేసినందుకు ప్రభుత్వం వెనుకకు రాలే. ప్రజల ముసుగులో, రైతుల ముసుగులో టీఆర్ఎస్ రౌడీలు రావడాన్ని, టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఏదో ఒకటి, కానీ ఆ రౌడీలు రావడాన్ని ప్రభుత్వం గమనించిన తర్వాతనే ఇది ఏం చేస్తుండ్రు, రైతుల్ని కొట్టి తిట్టి ఇట్లా చేసిండ్రని చెప్పే ప్రయత్నం చేస్తారు. కాబట్టి లగచెర్ల అంశాన్ని మనం పక్కన పెట్టేసి ఇంకో ఊరు లేకపోతే ఇంకో నియోజకవర్గం వాళ్ళు చేసిండ్రు. అది గ్రీన్ హౌస్, అది ఒక 10-12 రకాల కంపెనీస్ ఆడ గ్రీన్ హౌస్ మోడల్ అంటే ఏంది, దాంట్లో ఉద్గారాలు ఎక్కువ ఉండవు. అలాంటివి తన నియోజకవర్గంలో పెట్టుకోవాలనుకున్నాడు రేవంత్ రెడ్డి గారు. ఎట్లా కేసీఆర్ ఏం కంపెనీలు పెట్టకపోయినా దాదాపు 5-6 వేల ఎకరాల భూమి రీజనల్ రింగ్ రోడ్, ఔటర్ రింగ్ రోడ్కు ఆడ ఏది గజ్వేల్లో, మిగతా వాటికి ఇచ్చిండ్రు ప్రజలు. ప్రజల ద్వారా దానికి ఏమైనా ఉపయోగం లేదు. మీరు పోయి చూస్తే తెలుస్తుంది రీజనల్ రింగ్ రోడ్ మీద ఎంతమంది తిరుగుతుండ్రు ఏంటి అనేది. ఊరికే షో ఆఫ్ కొరకు చేసింది. కానీ ఇక్కడ ఎంప్లాయ్మెంటే కాదు, అతని నియోజకవర్గానికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో పెట్టిన దాన్ని వీళ్ళు వ్యతిరేకించారు. అలాంటప్పుడు ముఖ్యమంత్రి అయినా లేకపోతే ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా సరే ప్రజలకు రాంగ్ సంకేతం బీఆర్ఎస్ ఇవ్వబోతుంది. కాబట్టి మనం దాన్ని రిట్రీట్ కావడానికి సమస్య లేదు. అదే 28,000 పైచిలకు ఎకరాలు సేకరించారు. ఎక్కడన్నా ఒక్క ఎకరం భూమిని వదులుకుందా ప్రభుత్వం? మిడ్మానేర్ కానీ, తపాసుపల్లి కానీ, రంగనాయకమ్మ కానీ, మలనసాగర్ కానీ, ఇంకా ఇప్పుడు ఇదేంది కొండపోచమ్మ కానీ, ఊర్లు ఇప్పుడు ఆ నీళ్ళల్లో ఉన్నాయి. నీళ్లు బయటికి రావట్లేవు. ఒక చుక్క నీళ్ళు అయితే కాళేశ్వరం నుంచి రావట్లేదు. మరణసాగర్కి అయితే దాదాపు 5-6 వేల ఎకరాలు, 5-6 వేల ఎకరాలు తీసుకున్నారు. 4-5 గ్రామాలు మునిగిపోయినాయి. అట్లా కాకుండా ఇది ప్రజల విజయం ఎట్లా ఉంటుందో ప్రజలకు చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు ఎలా చూడు 21,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసినాం. మాట్లాడదాం, మనం అక్కడికే వద్దాం. రుణమాఫీ, రైతు భరోసా గురించి మాట్లాడదాం. దానికంటే ముందు సో కేటీఆర్ పాత్ర ఉంది, బీఆర్ఎస్ నాయకుల పాత్ర ఉంది లగచెర్ల దాడిలో అన్నారు. మరి ఎందుకు ఇంతమంది పాత్ర ఉన్నప్పుడు ఎందుకు ఏ ఒక్కరి పేరు కూడా మళ్ళీ తెర మీదకి రావట్లేదు?
అదేదో ఆయన చార్జ్ షీట్కు సంబంధించి కావచ్చు, పట్నం నరేందర్ రెడ్డి స్టేట్మెంట్లో కూడా కేటీఆర్ పేరు వచ్చిందన్నారు, కేటీఆర్కు సంబంధించి సురేష్ అనే వ్యక్తికి ఫోన్ చేసిరన్నారు, ఇవన్నీ చెప్పారు అధికార కాంగ్రెస్ పార్టీ. ఆ గర్దన గడిచి కూడా 15 రోజులు దాటిపోయాయి, దగ్గర నెలకు వస్తాం. ఎఫ్ఐఆర్లో ఉన్న పేరు ఎవరైతే ఎఫ్ఐఆర్ అంటే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ కాబట్టి ఆ ప్రిమా ఫేస్ జరిగిన దగ్గర ఉన్న వాళ్ళ పేర్లు, కేసులు, అరెస్టులు అయినాయి. ఓకే, చార్జ్ షీట్లో వాళ్ళు చెప్పిన అంశాలకు సంబంధించిన వాళ్ళు వస్తారు. తర్వాత మనము రాజకీయాల కొరకు మాట్లాడడం ఒక ఎత్తు అయితే డెఫినెట్గా ఆ ఎవరి డిరెక్షన్లో వచ్చిందనేది పూర్తి తెలిసిన తర్వాత డెఫినెట్గా వాళ్ళ మీద కేసులు ఉంటాయి, ఎవరు ఏ స్థాయి వాళ్ళైనా ఉంటాయి. కానీ ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే వాళ్ళు ఎస్ మావాడే, మా నాయకుడే అయితే ఏంటి చేస్తాం, మేము ఐఏఎస్ ఐపీఎస్ల మీద దాడి చేస్తాం, ఇది మా కల్చర్ ఓకే అని చెప్తున్నారు. దీని గురించి ఎవరు ఆలోచిస్తారు? రైతులకు కోపం వస్తే తిరగబడే హక్కు ఉంది, భూమి ఇవ్వకుండా ఉండే హక్కు ఉంది, కానీ దాడి చేసే హక్కు లేదనే మౌలిక సూత్రాన్ని రౌడీలు మర్చిపోయినారు, రైతులు గుర్తుంచుకుంటారు. వాళ్ళు ఎక్కడి వరకు ఒక ఎక్స్టెంట్ వరకు పోయినరు, అక్కడి నుంచి వాళ్ళు రిట్రీట్ అయ్యిండ్రు. ఆ ఎక్స్టెంట్ నుంచి మూవ్ అయిన వాళ్ళే మూక దాడులు చేసిన వాళ్ళు, రౌడీలు గుంపులు, ఇవన్నీ కూడా వాటికి సంబంధించిన వివరాలు అంతా రిపోర్ట్ ఉంది. కానీ ఇప్పుడు ప్రభుత్వం కూడా ప్రతిపక్షాలను కొంతమేరకు బేర్ చేయాల్సిన అవసరం వస్తుంది, కానీ అది దాటి వ్యవహరిస్తున్న వాళ్ళ పట్ల డెఫినెట్గా రేపు చర్యలు ఉంటాయి. ఎందుకుండవు? ఓకే, చాలా అంశాలు ప్రతిపక్ష నాయకులకు సంబంధించి, వాటితో పాటు కొన్ని మీరు ఇప్పటికప్పుడు రుణమాఫీ అన్నారు. సో రుణమాఫీ అంటే ఏడాది పాలనలో మీరు 2 లక్షల రుణమాఫీకి సంబంధించి 4వ విడత నిన్న రిలీజ్ చేసి అయిపోయింది. కానీ రైతు బంధు ఏం చేసింది, రైతు భరోసా ఏం చేసింది? అంటే రైతు బంధు అని గత ప్రభుత్వం ఇచ్చింది, మీరేమో రైతు భరోసాని వాళ్ళు 10,000 అంటే మీరు 15 అన్నారు. సో ఇది ఒక రకంగా చెప్పాలంటే వేలం బాడినట్టుగా మీరు ఎన్నికల సమయంలో అనేక హామీలు ఇచ్చారు. మరి ఎందుకు రైతు భరోసా ఇప్పటి వరకు లేదు 2 విడతలుగా? ఇప్పుడు డిసెంబర్ 9లోగా రైతు భరోసా అయిపోయే అవకాశం ఎక్కువ ఉంది, ఇప్పుడు ఈ డిసెంబర్ 9లోగా. అయితే చాలామంది ఏంటంటే మీకు రాజకీయం తెలియదు, పైసలు ఎట్లా వాడుకోవాలని తెలియదు, ఆ వచ్చే చిన్న దారనైనా సరే మీరు రాజకీయం కొరకు వాడుకుంటే బాగుండని చాలామంది ఇప్పుడు నిపుణులు చెప్తున్నారు. రైతుల కొరకు రంగులు మార్చాల్సిన అవసరం లేదు. రైతు రుణమాఫీ అనేది కేంద్ర పార్టీ నిర్ణయం, రాష్ట్ర పార్టీ నిర్ణయం కాబట్టి ఇమ్మీడియట్గా మనం అది గ్రౌండ్ చేయాలనే ఆలోచనతో దీంట్లో ఉన్న లుకానాస్ కొన్ని 21,000 అవ్వడానికి అవకాశం కల్పించినాయి. ఇంకొక 10,000 కోట్లు తొందరలోనే అవుతాయి. కానీ మామూలుగా టీఆర్ఎస్ లాంటి పార్టీ లేకపోతే బీజేపీ లాంటి పార్టీ అయితే ఏం చేసంటే ఫస్ట్ 10,000 కోట్ల రూపాయలు రైతు భరోసాకి ఇచ్చేసి తర్వాత రైతు రుణమాఫీ చేస్తాం ఈ 5 సంవత్సరాలు అని చెప్పేటోరు. ఓకే, కానీ మా ముఖ్యమంత్రి అయినా క్యాబినెట్ అయినా ఏమని అనుకుంటే రైతు రుణమాఫీ అనేది ఏ రాష్ట్రంలోనైనా అధికారంలోకి వచ్చిన 1 ఇయర్ లోపే 2 లక్షల రుణమాఫీ చేయాలనే ఉద్దేశంతో అప్పుడు 6,000 7,000 కోట్ల రూపాయల రెవెన్యూ రిసీట్స్ ఉండేవి. ఇప్పుడు మనకు 18,000 పైచీలకు రెవెన్యూ రిసీట్స్ వచ్చినాయి. రైతు భరోసా ఇప్పుడు రైతు భరోసా ఇవ్వకపోయినా మీకు ఇప్పుడు చూడండి 1,53,000 మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చింది. కాళేశ్వరం ఒక్క సుక్క నీళ్లు బయటికి రాకపోయినా అది రైతులు పంట ఘాటాన్ని బట్టి పంట పండించుకున్నారు. వాళ్ళకి బోనస్ ఇవ్వడం కూడా ఇప్పుడు ఒక ప్రయత్నం జరుగుతుంది సన్నబియ్యాలకు. కానీ దయాకర్ గారు, మీ మంత్రి గారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా అదే మాట అన్నారు. సో రైతులంతా కూడా బోనస్ డబ్బులతోటి చాలా సంతోషంగా ఉన్నారు. అంటే మరి రైతు భరోసాను పక్కన పెట్టే ప్రయత్నం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ విస్మరిస్తుంది అనేటువంటి చర్చ కూడా పెద్ద ఎత్తున జరుగుతున్నది. అంటే మీరు బోనస్నేమో హైలైట్ చేస్తున్నారు, మరి భరోసానేమో ఎక్కడ కూడా దాన్ని ఊసెత్తట్లేదు. క్యాబినెట్ సబ్ కమిటీ అన్నారు, అక్కడక్కడ జిల్లాలు పోయిర్రు, సో చాలా విషయాలను తెలుసుకున్నారు, సన్నకారు రైతులకు అన్నారు. మరి దీనికి సంబంధించినటువంటి డేటాను ఎప్పుడు ప్రభుత్వానికి నివేదికిస్తారు, ఎప్పుడు వస్తుంది? ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ వేసవి కాలానికి సంబంధించినటువంటి పంట సాగు కూడా వాళ్ళు చేసుకోవాలి, వాళ్ళకి పెట్టుబడి సాయం మీరు అందించాలి కదా. మాట తప్పుతున్నట్టే కదా కాంగ్రెస్. మరి పంట పండిన ప్రాంతం తెలుసు కదా మనకి. ఇప్పుడు పంట పండింది 55 నుంచి 65 లక్షల ఎకరాల సాగు. ఓకే, ఏది వరి, దాంట్లో పత్తి ఎంత, కందులు ఎంత, పెసలు ఎంత, అపరాలు ఎన్నిటికి వేసింది అనేది కూడా రియల్ డేటా ఇప్పుడు వస్తుంది మనకు. ఓకే, ప్రతి రిజిస్టర్డ్ పట్టా భూమికి వాళ్ళు రైతు బంధు ఇచ్చిండ్రు. రైతు బంధున దాన్ని ఏమంటారు? రైతు బంధేనా? రైతు బంధు ఇచ్చిండ్రు. ప్రతి పట్టా భూమికి కాదు, పంట భూమికి రైతు భరోసా ఇస్తారు. అది 100% అయ్యేది. ఈసారి టెస్టిమోనీగా పంట పండే పొలాలేంటి, పడాగా ఉన్న పొలాలేంటి, వాళ్ళు ఏంది రియల్ ఎస్టేట్ వెంచర్లకు, తర్వాత ఫిల్మ్ సిటీలకు, రేపు వెంచర్ల కోసం కొనిపెట్టిన బీడు భూములకు కూడా వాళ్ళు మనీ ఇచ్చిండ్రు.
దానివల్ల ఒక 30% ఆఫ్ ది రెవెన్యూ అంటే అది బడ్జెట్ మనం ఇవ్వాల్సి వచ్చింది. అలొకేట్ చేసిన 7,000 కోట్లు అనుకోండి, 2,000 కోట్ల రూపాయలు పూర్తిగా అట్లాంటి వాటికే పోయింది. ఇప్పుడు నిజంగా రొక్కంగా పంట పండేది రైతు పంట వేసిన వాళ్ళకు మాత్రమే ఇప్పుడు భరోసా వస్తుంది. వాళ్ళకి టంచన్గా వచ్చే ప్రక్రియ ఇప్పుడు మీకు డిసెంబర్లోగా ప్రయత్నం చేస్తున్నారు. దానికి ఎంతవరకు ఎన్యుమరేట్ అవుతున్నది ఏందనే దాని విషయంలో అది వ్యవసాయ శాఖ మంత్రి గారికి క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. నేనేమంటున్నా అంటే రైతు భరోసా ఇవ్వడానికి మొత్తం 10,000 కోట్లు అయితే రైతు రుణమాఫీ కోసం మనం 21,000 కోట్లు ఇచ్చిన వాళ్ళం, బోనస్ ఇవ్వగలిగిన వాళ్ళం, రేపు పంటకు సంబంధించిన దిగుబడికి సంబంధించిన వాటిలో చర్యలు తీసుకునే ప్రభుత్వం ఎందుకు రైతులను వ్యతిరేకించిపోద్దని బీఆర్ఎస్ లేకపోతే బీజేపీ అనుకుంటారు. కానీ వాళ్ళు ఏమంటారు ప్రధానంగా అంటే కాంగ్రెసే హామీ ఇచ్చింది, మేము ఎక్కడ కూడా మేము చెప్పమని చెప్పలేదు. కాంగ్రెస్ ఏం చెప్పింది, రైతు కూలీలను పట్టించుకుంటా అన్నది, కౌలు రైతును పట్టించుకుంటా అని చెప్పింది. సో బోనస్ అన్నది, రుణమాఫీ అన్నది, రైతు భరోసా అన్నది. సో ఈ అన్ని అంశాలలో కొన్ని అంశాలు మాత్రమే చేసి మిగతా అంశాలని విస్మరిస్తూ ఉన్నది, మాట తప్పుతూ ఉంది అనేది వాళ్ళ లైన్. రైతు కూలీకి సంబంధించి కానీ రైతు బీమాకు సంబంధించి కానీ వచ్చే బడ్జెట్లో అలొకేషన్సే వస్తాయి. ఎందుకంటే రైతు కూలీ ఎన్యుమరేషన్ కూడా కుల జనగణన లాంటి దాంట్లో కూడా బయటకు వస్తుంది. ఇప్పుడు ఫస్ట్ సపోజ్ ఇప్పుడు ఇన్ని 73 అంశాలు ఎందుకు అడుగుతున్నారని చెప్పేసి బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు అంటున్నారు కదా. ఒక బీసీ ఉన్నాడు, ఒక ఎస్సీ ఉన్నాడు, ఒక ఎస్టీ ఉన్నాడు, ఒక ఓసీ ఉన్నాడు. ఆయన వృత్తి ఏంటి? రైతు కూలీనా, లేకపోతే ఒక పని చేస్తాడా? ఏది ఇవ్వమంటే నేనేం చేస్తా నీకెందుకు అని అడుగుతావు నువ్వు అని చెప్తే తలకాయలేను. నువ్వు రైతు కూలీ అయితే రైతు కూలీ కోటా కిందకి రావాలి కదా. అదర్వైజ్ నువ్వు ఒకవేళ సుతారి పని కానీ మీన్స్ ఈ కన్స్ట్రక్షన్ పనికో లేకపోతే వలస పనికో ఇట్లా పోయినావు అనుకో, అది వివరాలు ఉంటే వాళ్ళకి ఏ విధమైన పథకాలు అమలు చేస్తారో గ్రామంలో రాస్తున్నాం కదా. ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న వాళ్ళు కూడా ఏం చేస్తుండ్రు, గ్రామంలోనే రాస్తుండ్రు. ఇప్పుడు నేను హైదరాబాద్లో ఉన్నా, నేను నా నేపథ్యం అంతా నా ఊర్లోనే రాసుకుంటాను నేను ఇక్కడ ఉన్నప్పటికి కూడా. ఎందుకు? ఎవరికైతే పుట్టిన స్థలం ఉంటుందో ఎక్కడ ఉంటుందో వాళ్ళు అక్కడ చెప్పుకుంటారు. ఇప్పుడు ఆ పరిస్థితి కుల జనగణన చేస్తున్నాం. రైతు కూలీలు ఎవరు, రైతులు ఎవరు, లేకపోతే రైతు సహాయకులు ఎవరు అనే అంశాలు కూడా ఎస్టాబ్లిష్ అవుతాయి. కాబట్టి రైతు కూలీలకు 12,000 రూపాయలు అనేది కూడా వచ్చే ఆర్థిక సంవత్సరంలో అలొకేషన్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు కొన్ని లుకానాస్ ఉన్నాయి. ఏంటంటే రైతుల్లో ఒక విడిపోయిన కుటుంబాలు ఉన్నాయి. విడిపోయిన కుటుంబాలకు సంబంధించి భూ పంపకము, దానికి సంబంధించిన పట్టాల్లో ధరణిలో తేడాలు ఉన్నాయి. కొన్ని వాటి పేరు మీద రిప్లికా ఉంది. రైతు భరోసాకు కానీ ఇప్పుడు ఏంది మన రైతు రుణమాఫీ, వీటికి సంబంధించిన అంశంలో క్లారిటీ వచ్చిన తర్వాత వచ్చే ఫినాన్షియల్ ఇయర్ నుంచి ఆ సమస్యలు రావు. అవన్నీ ఏమో వీళ్ళకి తెలుసు కానీ రాజకీయాల కొరకు మాట్లాడుతారు అనేది నాకున్న అంచనా. ఎందుకంటే నేను మన రెవెన్యూ అధికారులను తర్వాత మన అగ్రికల్చర్ సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీ వాళ్ళు కూడా కలిసినప్పుడు ఈ వివరాలు అడిగితే ఒకరి పేరు మీద 2-3 ఖాతాలు ఉండి వాళ్ళు 2-3 సార్లు గ్రౌండ్ అయిన రైతు బంధు ఉన్నది. ఎక్స్ మీద ఇప్పుడు శ్రీశైలం మీద 1 ఉంది, 2 ఉంది, 3 ఉంది, 3 సార్లు వస్తుంది నీకు. లేని దగ్గర లేనే లేదు, విడిపోయిన వాళ్ళ దగ్గర వివరాలు లేవు. సో వాటిని ఈ 10,000 కోట్లు కాదు, ఈ 31,000 కోట్లు, ఈ 10,000 కోట్లు నెమ్మదిగా అయితే రైతు భరోసాకు సంబంధించి కూడా మీకు త్వరలోనే ప్రకటన కాదు, దాన్ని ఇంప్లిమెంటేషన్ కూడా వస్తుంది. ఎస్. సో దాంతోపాటు చాలా వరకు కూడా అంటే అద్దంకి దయాకర్ కావచ్చు, లేకపోతే ఇంకో మానవతరాయ్ కావచ్చు, ఇంకొక వ్యక్తి కావచ్చు, ఇట్లా పార్టీ కోసం మొదటి నుంచి కష్టపడ్డోళ్ళు చాలామంది. సో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి కూడా రేపు డిసెంబర్ 9, రేపు 7వ తారీఖు వస్తే ఏడాది పూర్తి అవుతుంది. మరి వీళ్ళ పరిస్థితి ఏందనేటువంటి ఒక ప్రశ్న చాలామంది మదిలో మెదులుతూ ఉన్నారు. సో అద్దంకి దయాకర్కి ఏమైనా ఆ ప్రశ్న వస్తూ ఉందా, నా పరిస్థితి ఏంటనేటువంటి అయోమయమైన పరిస్థితులు ఏమన్నారా, లేకపోతే ఉందాకున్నారా, ఓకే పార్టీ గెలిచింది నాకేం ఎక్కున్నా పర్లేదు నేను ఇట్లనే ఉంటానటువంటి కాన్ఫిడెన్స్లో ఏమన్నారా? నేను దాదాపు ఇప్పుడు ఒక సంవత్సర కాలం మనం చేసిన ఇంటర్వ్యూస్లో, మనం చేసిన దీంట్లో 200-300 ఇంటర్వ్యూస్ లేకపోతే డిబేట్స్ అయితే లెక్కలేదు. ప్రతి దాంట్లో చెప్పుకుంటూ వస్తున్నాయి ఏమని, మొదటిది నాకు పదవి రాదు అనే ప్రసక్తి లేదు, ఫస్ట్ థింగ్. ఓకే. రెండవది ముఖ్యమంత్రి నుంచి మంత్రుల నుంచి అందరు కూడా దయాకర్కు పదవి ఇస్తాం వస్తుంది అని అంటున్నారు. రెండవది పాజిటివ్. మూడవది ఇప్పుడు రాయి కానీ లేకపోతే ఇతర మిత్రులు, యూనివర్సిటీ మిత్రులు కానీ లేకపోతే ఇతర బయట టికెట్లు రాని వాళ్ళు కానీ పార్టీ కొరకు సుదీర్ఘకాలంగా పనిచేసిన వాళ్ళకి కానీ వీళ్ళందరి విషయంలో పార్టీకి ఒక కన్సర్న్ ఉంది.
సందర్భం. ఒకరికి ముందు రావచ్చు, ఒకరికి వెనక రావచ్చు. ఇక ఒకరికి ముందు వచ్చిందంటే అసలు ఈ పార్టీలో లేని వాళ్ళకి కూడా ముందు రావచ్చు కాక, వచ్చిన వాళ్ళకి ఇమ్మీడియట్గా కూడా రావచ్చు కాక. అది పార్టీ విధానం. పార్టీని ప్రశ్నించే పరిస్థితి ఎవరికీ ఉండదు. ఎందుకంటే పార్టీ కొన్ని బేస్ చేసుకొని చేస్తుంది. స్పెసిఫిక్గా అద్దంకి దాకర్ విషయం వచ్చినప్పుడు 1-2 సార్లు అది మిస్ అయిన పరిస్థితి మాట వాస్తవం. రేపటి రోజున ఏమవుతుందో, రేపటి పరిస్థితులు మార్చ్ అంటుండ్రు, ఏప్రిల్ అంటుండ్రు, ఏమవుతుందో. నేనుగా ఎప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు నాతో మాట్లాడినప్పుడు చెప్పినవి నాకు గుర్తున్నాయి, మిగతా పెద్దలు మాట్లాడినవి నాకు గుర్తున్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా నా వ్యక్తిగత విషయంలో 20 సంవత్సరాల నుంచి ఏ రోజు నేను ఏ పదవి కొరకేం వెంపర్లాడలే. 10 సంవత్సరాల పాటు తెలంగాణ మూమెంట్ చేసి వచ్చిన తర్వాత తెలంగాణలో ఉద్యమాల్లో లేని వాళ్ళు కూడా వచ్చి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అయిపోయి మా ముందే ఫోజులు కొట్టిన పరిస్థితి నేను చూసిన. మేమే తెలంగాణ అంటే అని చెప్పి ఎవరు కూడా తెలంగాణ అంటే ఆ రోజు పట్టించుకొని నాయకులు కూడా వచ్చి తెలంగాణ పార్టీ అని చెప్పి టీఆర్ఎస్లో ఎవరు అది బంగారు తెలంగాణ టీం వచ్చి చేసిన పరిస్థితి చూసిన. నేను కాంగ్రెస్ పార్టీలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి నేను చేసిన ప్రయత్నాన్ని పెద్ద గ్లోరిఫై చేసుకొని నేను ఒక సామాన్య కార్యకర్త కానీ సిన్సియర్గా పనిచేయడం వల్ల ఒక చర్చ ప్రజల్లో రావచ్చు. ఏంది దాకరికి ఎందుకు ఇచ్చట్లేదు. నేను ప్రతిరోజు మినిమం అంటే ఒక 20-30 మందికి దీని సమాధానాలు చెప్పాల్సి వస్తుంది. ఇది నాకు అలవాటు అయిపోయింది. కానీ నేను ఎక్కడ కూడా ఒక ఏమంటాం దాన్ని కరెక్ట్ పదం వాడాలంటే అబ్బా ఇట్లా జరిగింది ఏంటి నాకు అనుకునే పరిస్థితి ఉండదు. కానీ దయాకర్ గారు ఒక మాట అయితే చాలామంది మనసులో అనుకుంటారు, బయటికి చెప్పలేకపోతున్నారు. సో కొన్ని వర్డ్స్ మనము మీడియా ముందు వాడకపోవచ్చు. కానీ గతంలో ఉన్నటువంటి అద్దంకి దయాకరు, ఇప్పుడున్నటువంటి అద్దంకి దయాకరు చాలా తేడా ఉంది. గతంలో అద్దంకి దయాకర్ అంటే ఒక అగ్రివ్నెస్ ఉండేది, బాగా కోపంగా ఉండేది, ప్రతిపక్షంని ఖచ్చితంగా ఎట్లా అంటే అట్లా ఆయన డిఫెండ్ చేసుకునేది, అంటే అధికార పార్టీ మీద విరుచుకుపడేది. కానీ ఇవాళ అధికారంలో ఉన్నటువంటి అధికార పార్టీ నేతల మీద ఆయన మాట్లాడటం లేదు. ఇస్తున్నటువంటి 6 గ్యారెంటీలు కావచ్చు, ఆయనకి ఇస్తున్నటువంటి పదవి కావచ్చు, ఆయన మనసిప్పి మాట్లాడలేకపోతున్నాడు, చాలా మౌనంగా ఉన్నాడు అనేది ప్రశ్న. ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో సమాధానం ఉంది. నేను ప్రతిపక్ష నాయకునిగా ఉన్నప్పుడు ప్రభుత్వం మీద పోరాడడంలో ప్రతిపక్ష నాయకునిగా నన్ను కించిత్ ఎవరు కూడా శంకించే పరిస్థితి లేదు. నేను అధికార పక్షంలో ఉన్నప్పుడు నేను సమాధానం చెప్పాల్సిన ఇప్పుడు అద్దంకి దయాకర్కి హోదా లేకపోవచ్చు. అద్దంకి దయాకర్ పార్టీ పదవిలో ఉంది, అంటే మా పార్టీ అధికారంలోకి వచ్చింది. నేను ప్రజలకు మేమిచ్చిన హామీల విషయంలో ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు, తర్వాత ప్రభుత్వ పెద్దల నుంచి తెలుసుకున్న సమాచారాన్ని ప్రజలకు లేదంటే మీకు చెప్పే బాధ్యతలో ఉన్నా ఇప్పుడు నేను. కాబట్టి నేను ఇప్పుడు ఎగిరే ప్లేస్లో లేను. రేపు పరిస్థితి కేంద్రంలో బీజేపీ అధికారంలో వచ్చినప్పుడు అది రేపు చేయబోతున్న అంశాల మీద ఒక ప్రతిపక్ష అక్కడ కేంద్రంలో ప్రతిపక్ష నాయకునిగా రాహుల్ గాంధీ గారు ఎట్లా స్పందిస్తారో నేను అట్లా స్పందించేటప్పుడు మళ్ళీ ఆ ఫైర్ చూస్తారు. బట్ ఇక్కడ నేను ప్రభుత్వంలో ఉండి విపక్షాల మీద ఎగిరే పొజిషన్ కాదు నేను. బీఆర్ఎస్ ఏం చేసేది, తాను అధికారంలో ఉన్నప్పుడు కూడా విపక్షాల మీద తను దూకుడు చర్యలతో ఉండేది. అలాంటప్పుడు అద్దంకి దయాకర్ న్యాచురల్గా మూమెంట్ ఎట్లా ఉన్నాడో సేమ్ ప్రతిపక్ష నాయకుని కూడా అట్లనే ఉన్నాడు. ఇప్పుడు దయాకర్ చెప్పిన మాటలు, మేము చెప్పిన మీటింగ్లలో ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నా ప్రభుత్వం చేయాలి. నా ప్రభుత్వానికి నేను నివేదించుకోవడంతో పాటు మీకు సమాధానం చెప్పే స్థితిలో ఉన్నా. అద్దంకి దయాకర్ వ్యక్తిగత విషయంలో ఇంతకంటే ఎక్కువ పార్టీని మించి మాట్లాడడం, ఇది అది పార్టీని నిజంగా కార్యకర్త లేదంటే పార్టీ నాయకుడు, మీరు అన్నట్టు సీనియర్ నాయకుడు అనే ఒక గౌరవం పార్టీ మీద ఉంటే నేను ఇష్టం వచ్చినట్టుగా పార్టీ మీద పార్టీ నాయకుల మీద మాట్లాడే అవకాశం ఉంది. ఆ రోజునైనా ఏ రోజునైనా పార్టీకి ఎవరైనా నష్టం చేసే చర్యలు చేసినప్పుడు దయాకర్లో అపరిచితుడు ఎప్పుడు ఆగలేదు, ఇప్పుడు ఆగడు, రేపు ఆగడు. ఇప్పుడు పార్టీ చాలా మర్యాదగా సమాధానపూర్వకంగా ప్రజల్ని కన్విన్స్ చేసే విధంగా పోతున్నా, ప్రతిపక్షాలు తిరగబడుతున్నప్పుడు నేను వీడియోస్ రిలీజ్ చేస్తున్నా. మీరు చూస్తే నేను ఇక్కడ ఉండని ఎక్కడ ఉండని వీళ్ళు ఏంటి వాళ్ళే చేసింది వాళ్ళే అంటుంటే నాడు నేడు అన్నట్టుగా చెప్పాల్సి వస్తుంది. దీనికి కొంతమంది ఇప్పుడు ఏంటంటే కొంత ఫోకల్ వాయిసెస్ని మేము రైజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. వివిధ హోదాల్లో ఉన్న నాయకుల్ని కూడా ఫోకల్ వాయిసెస్ డెవలప్ చేసుకోవాలి. మేము పార్టీ సహాయకులుగా పార్టీ ఇప్పుడు ప్రోటోకాల్ పోస్ట్స్ వేరు, పార్టీ పోస్ట్ వేరు. పార్టీ పోస్టులో పార్టీ మీద విమర్శలు వచ్చినప్పుడు మహేష్ కుమార్ గౌడ్ గారి నుంచి మొదలు పెడితే మా దాకా మేము అందరం స్పందిస్తుంటాం. ప్రభుత్వం విషయాలు వచ్చినప్పుడు ప్రభుత్వంలో పెద్దలు ఆయా స్థాయిలను బట్టి విమర్శిస్తుంటారు. లేకపోతే ఎగ్జాక్ట్లీ మీరు పాయింట్కి వచ్చారు. మేము అదే అంటున్నాం.
సో గతంలో మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికార వైఫల్యాల్ని ఎత్తి చూపించారు, ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పారు. కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు అన్నారు పార్టీ లైన్లో చాలా వరకు మాట్లాడుతున్నారు, కాదనట్లేదు. కానీ ప్రభుత్వం విషయానికి వస్తే ముఖ్యమంత్రి గారు అంటున్నారు మేము అనేక సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకువెళ్ళినాం, కానీ మేము చేసిన పనులని ప్రజలకు చెప్పలేకపోయినామని మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఒప్పుకుంటా ఉన్నారు, ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు ఒప్పుకుంటున్నారు. కానీ అదే ప్లేస్లో ఒక అద్దంకి దయాకర్ ఒక మంత్రిగానో ఒక ఎమ్మెల్యేగానో ఉంటే సో గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ విధంగా మాట్లాడిరో సో అధికారంలో ఉండి కూడా మీ ప్రభుత్వ పథకాలని ప్రజల్లోకి తీసుకుపోవడంలో మొదటి వ్యక్తి కీలక వ్యక్తిగా ఉండేది కదా, ఎందుకు పార్టీ ప్రభుత్వంలో మిమ్మల్ని వాడుకోవట్లేదు? రేపు రేపు చేయొచ్చు, రేపు మార్చిలో ఏప్రిల్లో వచ్చే వాటిలలో మనకు అవకాశం ఇవ్వచ్చు. అయినప్పటికీ కూడా నేను అనుకుంటున్నది ఏంటంటే మనం ఎంత గట్టిగా మాట్లాడినా పొజిషన్ కౌంటర్ కావట్లేదు, ఇది నేను ఫీల్ అవుతున్నది. అందుకని మన వాళ్ళకు ఎవరైతే విప్పులు ఉంటారో లేకపోతే మంత్రులు ఉంటారో మనకు తెలిసిన స్థాయిలో వాళ్ళకి ఇన్పుట్స్ ఇవ్వడము, నేను పోయి కలిసి వాళ్ళతో ప్రెస్ మీట్లో పాల్గొనడం కొన్ని సందర్భాల్లో తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు కౌంటర్గా ఇప్పుడు కేటీఆర్ లేకపోతే హరీష్ రావు లేకపోతే ఇంకేదో మంత్రి వచ్చి మాట్లాడినప్పుడు ఈక్వివలెంట్ కౌంటర్ ఇంపార్టెంట్. సో ఇప్పుడు మేము చేసింది చెప్పుకోలేకపోతున్నాము అని అంటే ఈ కాంట్రాలో దిగుతున్నాం మేము. బీఆర్ఎస్ వేస్తున్న వల ఏంటంటే కాంట్రాక్ట్ దించుతుంది. మా ముఖ్యమంత్రి గారి నుంచి మా మంత్రులు, మా విప్పులు, మా ఎమ్మెల్యేలు, ఎంపీలు అంతా కూడా వాళ్ళ కంట్రోల్ పోయి వాళ్ళని కౌంటర్ చేయడానికి పోతున్నారు. ఇది కాకుండా ఇప్పుడు చేస్తున్నది ఏంటి, మేము చేసిన రైతులకు ఏం చేసినాం, నిరుద్యోగులకు ఏం చేసినాం, లేకపోతే మహిళలకు ఏం చేస్తున్నాం, ఏం చెయ్యబోతున్నాం, ఎందుకు చేయలేకపోయినాం, ఇవన్నీ ఒక పద్ధతిగా చెప్పే ప్రణాళిక ఇప్పుడు ముఖ్యమంత్రి గారు తయారు చేసి మంత్రులు నిల్వలు చేయడం వల్ల కొంత సెన్సిటైజ్ అవుతున్నది, క్షేత్రంలోకి పోతున్నది. లేకపోతే ఈ గాయ ముచ్చట్లు మేము ఈ పదం కూడా వాడాల్సిన సందర్భం ఎందుకు వచ్చిందంటే తాజాగా మేము చూసినాం మంత్రి కొండా సురేఖ గారు మాట్లాడినటువంటి కొన్ని వ్యాఖ్యలు వివాదాస్పదమైనవి, అంతకుముందు ఇంకొక ఎమ్మెల్యే మాట్లాడినటువంటి వ్యాఖ్యలు వివాదాస్పదమైనవి. అంటే మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, వాళ్ళు ప్రభుత్వంలో ఉండి మంచి హోదాలో ఉండి పార్టీని కావచ్చు లేకపోతే ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి పథకాలని ప్రజల్లోకి తీసుకోలేకపోతున్నారు. ఎందుకు ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకులకు వాళ్ళ ఒళ్ళో పడుతున్నారు. ఇప్పుడు మీరు చెప్పినట్టుగానే వాళ్ళ ఒళ్ళో పడిపోతున్నారు. సో అనవసరంగా కాంట్రవర్సీగా పోతున్నారు తప్ప సబ్జెక్ట్ని జనాలకు ఎక్కించట్లేదు అనేది ప్రధానంగా వస్తున్నటువంటి విమర్శ. సబ్జెక్ట్ విషయంలో ఇప్పుడు ఒకటి సురేఖ అక్కది ఒకటి మనం ఒకటి మోడల్గా డిఫైన్ చేద్దాం, ఎందుకు కాంట్రా వివాదాస్పదమైందని. ఇప్పుడు ఆమెలో నెగిటివిటీని ఎస్టాబ్లిష్ చేయడానికి మీడియా లేకపోతే ఇతరత్ర సోషల్ మీడియాలోని వాళ్ళ ఛానల్స్ చేసిండు. కానీ ఒక మహిళను ఇప్పుడు రఘునందన్ గారి ఇష్యూ అది అక్క అనే ఉద్దేశంతో ఆయన ఏం చేసిండు, ఒక దండ వేసిండు. వాళ్ళు చేసింది ఏంటి, ట్రోల్స్. దానికి కౌంటర్గా ఆమె స్పందించిన తీరు వైరల్గా ఏమంటారు చాలా వైల్డ్గా ఉంటుంది, వైరల్ అయింది. దాన్ని కాంట్రా చేసిండ్రు. అంటే నన్ను కుట్టిపోతే నేను కుట్టనా అన్నట్టుగా టిట్ ఫర్ టాట్ లెక్క ఆమె చేసింది. కానీ ఎవడు కూడా రఘునందన్ గారు చేసిన ఏదైతే గౌరవాన్ని మర్యాదని ఏం చేసిండ్రో ఒక సభ్య సమయంలో వాళ్ళ అక్కకో చెల్లెకో అట్లా చేస్తే వాళ్ళ ఫీలింగ్ ఎట్లా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఆమెను కాంట్రా చేసిండ్రు, తర్వాత సమంత అండ్ నాగార్జున ఇష్యూ తెర మీదకి వచ్చింది, ఆమెకు మాట్లాడారు. కానీ ఆమెను మీరేం చేసిండ్రు, ఫస్ట్ మూలం ఎక్కడ? అగో ఇలాంటి ఒక ప్లాంటెడ్ ప్రోగ్రామ్స్ వాళ్ళు తయారు చేస్తున్నారు. దాంట్లో మా మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ పడకుండా ముఖ్యమంత్రి గారు చర్యలు వాళ్ళకు హింట్ ఇస్తున్నాడు. అంటే ఏ ఇష్యూని ఎటు డైవర్ట్ చేయాలి. ఇప్పుడు లగచర్ల ఇష్యూ, రైతుల బాధ ఉన్న ఇష్యూలో రౌడీలను పెట్టేసిండ్రు. ఇప్పుడు విద్యార్థులు ఉన్నారు, నిరుద్యోగులు, వాళ్ళు గ్రూప్ 1 నుంచి గ్రూప్ 4 వరకు ఉద్యోగాలు ఏమని అంటారు. ఏమంటుండ్రు, దాంట్లో మీరు పోస్ట్ పోన్ చేయమని కొంతమందికి అభ్యంతరాలు ఉన్న మిత్రుల్ని దగ్గరికి తీసి వీళ్ళ ఫేస్ ముందు పెట్టి వీళ్ళ నుంచి వెనక నుంచి వీళ్ళ నాయకులు చేస్తుండ్రు. ఇప్పుడు మీరు ఆటో వాలాస్ని గుర్తుపెట్టుకోండి, అటు ఫ్రీ బస్ ఇవ్వడము చాలా విప్లవాత్మక నిర్ణయం అంటారు, ఆటో వాళ్ళని మీరు మోసం చేసిరని ఇంకా వాళ్ళే కొంతమందిని లేపుతారు. ఇట్లా ఇలాంటి ఒక ప్రతిపక్షం, కుట్రపూరితమైన ప్రతిపక్షం. నేను కుట్రపూరితమైన ఎందుకంటే లగచర్ల సంఘటనను లాండ్ ఆర్డర్ ఇష్యూతో చూడాలి మనం. ఓకే, కానీ దయాకర్ గారు ప్రతిపక్షంలో ఉన్న నాయకులే అన్ని ఎత్తుగడలు వేస్తూ అన్ని వ్యూహాలు వేస్తూ అధికార కాంగ్రెస్ పార్టీని ఎట్లా పలసన చేయాలో అట్లా చేస్తూ ఉన్నారు, మీరు చెప్తా ఉన్నారు. అధికారంలో మీరే ఉన్నారు, ఇంటెలిజెన్సీ మీదే ఉంది, పోలీసు విభాగం కావచ్చు, సలహాదారులు కావచ్చు, మంచి మంచి ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, సీనియర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి చాలామంది సీనియర్ మోస్ట్ లీడర్లు ఉన్నారు. ఇంత వ్యవస్థను పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ ఎందుకు విఫలమవుతుంది? సోషల్ మీడియాను వాడుకోలేకపోతున్నారా, ఏం చేయలేకపోతున్నారు? ఇప్పుడు ఒకటి అబద్ధాన్ని ప్రచారం చేయడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేయదు.
ఈ అజకారి ముచ్చట్లకు కాంగ్రెస్ పార్టీ ముందుకు రాదు. ఇప్పుడు మాలాంటి వాళ్ళమన్నా ఇప్పుడు మీకు ఎందుకు అనిపించింది మీరు ఒక హోదాలో ఉంటే మీరు అట్లీస్ట్ మీరు గట్టిగా వాయిస్ ఇచ్చేది? మా లాంటి వాళ్ళం ఏంటంటే పార్టీని భుజాల మీద వేసుకుంటాం కాబట్టి గట్టిగా మాట్లాడుతాం, అవసరం కాంట్రాక్ట్ వెళ్ళిపోతాం. ఇప్పుడు ఎవరైనా ఉన్న మంత్రులైనా ఎంపీలైనా మిగతా నాయకులు ఎవరైనా వాళ్ళు ఇంత ఫెరోషియస్ పొలిటిక్స్గా వచ్చిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అంటే దయాకర్ గారు కూడా ఒప్పుకుంటున్నారు అయితే మంత్రుల్లో ఎమ్మెల్యేలో అంత గట్టిగా కౌంటర్ ఇచ్చుకోలేరు కాదు. సోబర్ ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు, వారు ఎప్పుడు కూడా విరుచుకపడము వారు ఏదో అవతల వ్యక్తి మీద దాడి చేసినట్టు ఒక పద్ధతి ప్రకారం ఉంటుంది. ఇప్పుడు దామోదర నరసింహ గారు ఉన్నారు, ఆయన ఒక సీనియర్ పొలిటీషియన్ గా ఉంటారు. శ్రీధర్ బాబు గారు ఉన్నారు, ఒక పద్ధతి ప్రకారం ఉంటారు. ఇట్లా కొంత ఇప్పుడు ఎవరిని చూసినా కూడా కాంగ్రెస్ లో మంత్రులు కానీ మిగతా నాయకులు కానీ కొంత సోబర్ గా ఉంటారు. ఇక్కడనేమో రాక్షసులు వచ్చి చేరి వీళ్ళ కౌంటర్ కావాలంటే చివరికి మళ్ళీ మాలాంటి వాళ్ళమే రావాల్సి వస్తుంది. ఎందుకంటే వాళ్ళ జాతకాలు మాకు తెలుసు కాబట్టి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారే మళ్ళీ ఎందుకు రాజు తానే మంత్రి తానే అవుతున్న పేరు వస్తున్నది, ఎందుకు తనే ఎంత సమాధానం చెప్తూ వాళ్ళ మీద కౌంటర్లు వేసుకుంటారే ముఖ్యమంత్రి ఇట్లా మాట్లాడతారా అనాల్సి వస్తుంది అని అంటే అది వాళ్ళకి అదే భాష అయితేనే అర్థమవుతుంది. కాబట్టి ముఖ్యమంత్రి అయినా కూడా ఆ స్థాయిని పెంచాల్సి వస్తుంది. కానీ దయాకర్ గారు మాకు ఒకే కోణంలో అధికార కాంగ్రెస్ పార్టీ గురించి చెప్తున్నారు, ఇంకో కోణం ఉంది. సో నల్గొండ రెడ్లే ముఖ్యమంత్రిని గద్దె దించేందుకు సిద్ధమవుతున్నా అంటున్నారు. సో నల్గొండ రెడ్లను దయాకర్ వెనకేసుకొస్తాడా ఇప్పుడు? అసలు అది ఒక వింత ప్రచారం అది. ఎందుకంటే మీరు అన్నట్టుగా అక్కడి నుంచి మా నాయకులు ముఖ్యమంత్రులు కావాలని కోరుకున్న మాట వాస్తవం. పార్టీ పిసిసిని రేవంత్ రెడ్డి గారికి ఇచ్చి పిసిసి కాదు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా నాయకుల ప్రజాభిప్రాయ సేకరణ తీసుకున్న తర్వాతనే తీసుకున్న నిర్ణయం అది. దీన్ని మా వాళ్ళ మధ్యన పంచాయతీ పెట్టడానికి దీన్ని ఒక కాంట్రాగా సోషల్ మీడియాలో తీసుకొస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. దీన్ని ఎప్పటికప్పుడు మీరు మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా దాన్ని తీసుకుంటారు. ఎందుకు? అరే ఇది ఊరికనే రాదు కదా, పదే పదే అంటుంటూ వస్తుంది కదా, ఇన్నిసార్లు ఎట్లా వస్తున్నది? మా నల్గొండ జిల్లా రెడ్లు ఈ ప్రయత్నం చేస్తుంటారని అని అంటే ఇంకో జిల్లా రెడ్లకు, ఇంకో జిల్లా బీసీలకు, ఇంకో జిల్లా ఎస్సీలకు ముఖ్యమంత్రి కావాలని ఎవరికి లేదా? కానీ ఇప్పటికున్న పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి గారు అది ఫిట్టెస్ట్ ఆఫ్ ది ఫిట్ కాబట్టి తనను పెట్టడమే కాదు ఇంకా ఏ విధంగా పార్టీని జాతీయ స్థాయిలో కూడా తన సేవలు వినియోగించుకోవచ్చు కూడా ఉన్నది. కాబట్టి నేనైతే దాన్ని పెద్దగా పట్టించుకోను. ఇప్పుడు ఈ సందర్భంలో నువ్వు నల్గొండ జిల్లా రెడ్ల వైపు ఉన్నవా లేకపోతే రేవంత్ రెడ్డి గారు వాస్తవానికి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని గతంలో స్టేజ్ మీద ఒక మాట అన్నటువంటి అద్దంకి దయాకర్, ఆ తర్వాత మీ సినిమాకు సంబంధించినటువంటి ఆ ఈవెంట్కు వెంకటరెడ్డి గారు రావడం, సో అక్కడ నుంచి ఇద్దరు బాండింగ్ కుదిరింది. సో దయాకర్ కొంత లొంగిపోయిండు నల్గొండ రెడ్లకు అనేటువంటి ప్రచారం కూడా జరుగుతుంది. సో ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇప్పటికిప్పుడు అడిగితే మీరు రేవంత్ రెడ్డి వైపు ఉంటారా లేకపోతే నల్గొండ రెడ్ల వైపు ఉంటారా అంటే ఏం చెప్తారు? నేను కంప్లీట్గా కాంగ్రెస్ వైపు ఉంటా. మా నాయకుడిగా ఇప్పుడు మా పార్టీ నాయకుడిగా మహేష్ కుమార్ గౌడ్ మాకు ఇప్పుడు నాయకుడు. మా ముఖ్యమంత్రి గారితో ఎప్పుడైనా సరే హీఈస్ ద అల్టిమేట్ చీఫ్ కదా, పవర్, తనతో ఉంటా. అట్లని చెప్పి వెంకరెడ్డి గారితోనో లేకపోతే ఉత్తమ్ రెడ్డి గారితోనో మా జిల్లా వాళ్ళతో నాకు ఇప్పుడున్న పంచాయతీలు అయితే ఏం లేవు. ఇప్పుడు నేను సౌమ్యంగా మీకు కనిపించడము దయాకర్ ఫెరోషియస్ తగ్గించడం వెనుకనో రాజనీతి ఉంటుంది. ప్రతిసారి దయాకర్ లాగా ఉంటాడు గిట్లనే ఉంటాడు అనే దానికంటే కూడా మారుతున్న పరిస్థితులకు అనుకూలంగా నేను మారాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పుడు నేను ఒక మాట అంట, వెంకటరెడ్డి గారి ఇష్యూను పదే పదే మన వాళ్ళు ఎప్పుడు కూడా దాన్ని మర్చిపోరు. అసలు ఒక్కసారి, రెండోసారి, మూడోసారి, ఇంకిన్నిసార్లు అయితే కాదు కదా, దాదాపు నా ముందే ఒక 10-15 పదవులు పోయినాయి కదా. నన్ను పార్టీ ఒక మంచి ఏమంటాము కీలక పరిస్థితుల్లో నన్ను వినియోగించుకునే ప్రయత్నం చేస్తుందని నేను అనుకుంటున్నా. నా ఇంట్యూషన్ అట్లా ఉంది. లేదంటే రేపటి కోసమైనా నేను ఉంటా కదా. నేను ఎటు పోయేటోని కాదు కదా, నేనేటో బీజేపీకో బీఆర్ఎస్కో ఇంకో ఆల్టర్నేట్ చూసుకునేటోని కాదు కదా. మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తాను గ్యారంటీ ఏమైనా ఉందా? డెఫినెట్గా వస్తుంది, 100% వచ్చే ప్రభుత్వం కూడా కాంగ్రెస్దే. కాకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని నువ్వు కలలు కానీ నీకు రేపు ఏదైనా వస్తుంది అనుకోని ఈ పాజిటివ్తో ఉన్నావా అనొచ్చు. నేను కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినా రాకపోయినా, ఇప్పుడున్న అధికారంలో నాకు అధికారం ఉన్నా లేకపోయినా, నేను భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ కొరకు పనిచేయాల్సిన అవసరం ఉంది. అది అంటే తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కొరకు చేయకూడదని కాదు, ఇక్కడి ఈ క్షేత్రం నుంచే నా పోరాటం ఉంటుంది. ఎందుకంటే నేను ఒక ఏమంటాము కాన్స్టిట్యూషనల్ పాలిటిక్స్కి అవాయిడ్ అయ్యి రాజకీయాలు చేయాలనుకున్నాను. అది నాకు రాహుల్ గాంధీ గారి కనెక్టివిటీ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మొన్న ఈ మధ్యన జరిగిన మీరు మీటింగ్ చూసింది కదా, November 26న జరిగిన మీటింగ్, దట్ ఈస్ ద మోటివ్ ఆఫ్ ది కాంగ్రెస్ పార్టీ. బీసీ
ఎస్టీ ఎస్సీ మైనారిటీనే కాదు, ఆధిపత్య కులాల్లో పేదలకు సంబంధించిన అంశంలో రాజ్యాంగబద్ధమైన పరిపాలన ఇవ్వడానికి మోదీ ప్రభుత్వానికి ప్రతిపక్షంగా కొట్లాడే ఒక దమ్మున నాయకుడు ఈ దేశంలో మాకు రాహుల్ గాంధీ అయితే, అదృష్టవశాత్తు ఖర్గే గారు కలిసిండ్రు. ఆయన కూడా వెనకటి నుంచి కూడా మన హైదరాబాద్తో కూడా కనెక్టివిటీ ఉన్నది. వాళ్ళు అంబేద్కర్ పూలే రాజకీయాలు కాదు, ప్రజాస్వామ్యత రాజకీయాల కోసం కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉన్నది. కాబట్టి రేపు బీజేపీ పరిపాలన మీద కొట్లాడేందుకు మేము సిద్ధంగా ఉండాలి. అట్ ద సేమ్ టైం అధికార పక్షంగా ఇక్కడ మేము ప్రజలకు ఇచ్చిన హామీలు ఇప్పుడు ఒక రకంగా 10 సంవత్సరాల పాటు గుడ్డేలు కొట్లాడినట్టు కొట్లాడినాం, రాత్రి పగలు లేకుండా. ఇప్పుడు ప్రభుత్వం వచ్చినాక దాన్ని మనం కస్టోడియన్గా ఉండి దాన్ని ఎట్లా ట్రాన్స్ఫర్మేషన్ అనేది లేకుండా చేసినాం అనుకో, ఇప్పుడు మేము మాట్లాడే మాటలు కూడా ప్రభుత్వంలో అందరు వింటూనే ఉంటారు కదా, మీతో మాట్లాడే అవన్నీ కూడా సీరియస్గా వింటుంటారు. వాటిని ఏ ఏ సందర్భాల్లో మనం ఎక్కడైనా అటు ఇటుగా చూస్తున్నామా అనే దాని విషయంలో కూడా క్రాస్ చెక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మరీ కొంచెం డీవియేట్ అయింది అనుకోండి, డెఫినెట్గా వాళ్ళ దగ్గరికి పోయి చెప్తాం, ప్రత్యక్షంగా పోయి ఎవరు మనకు తెలియని వాళ్ళు ఎవరు లేరు. ఒక మంత్రి స్థాయి వ్యక్తి ఏదైనా అటు ఇటు అన్నారు అనుకో, ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి అన్నా కూడా ఫోన్ చేసి చెప్పగలం, కలిసి చెప్పగలం. అప్పుడప్పుడు ఏం జరుగుతుందో ముఖ్యమంత్రి గారిని కూడా కలిసినప్పుడు చెప్పగలం. మన ప్రభుత్వం లైన్ కూడా బయట ప్రజల నుంచి ఉంటాం కదా మేము, పీపుల్స్ వాయిస్ మాకు ఎక్కడ బయట జన సమూహాల్లో, పార్కుల్లో, లేకపోతే ఇతరత్ర పబ్లిక్ మీటింగ్స్లో వాళ్ళ యొక్క ఇంటెన్షన్ మాకు చెప్తారు. వీళ్ళ కనెక్టివ్ కానీ అప్పుడు వాటిని కూడా చేరవేసే ప్రయత్నం చేస్తాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ పాత్రను సమర్థవంతంగానే పోషిస్తున్నా, ఇట్లనే ఉంటామని నేను అనుకోవట్లే. కానీ కాంగ్రెస్కు నష్టం వచ్చే పరిస్థితి వస్తే మాత్రం డెఫినెట్గా మళ్ళీ మేము సీరియస్గానే ఉంటాం. ఎందుకంటే దయాకర్ గారు, నేను సీరియస్గా అడుగుతున్నా, కాంగ్రెస్ పార్టీకి నష్టం చేసేందుకు నల్గొండ రెడ్లైనా, మహబూబ్నగర్ వాళ్ళైనా, లేకపోతే ఇంకోటి ఆదిలాబాద్ అయినా, ఎవరైనా, సో ఎవరైనా సరే మీరు ఖచ్చితంగా దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తారా వాళ్ళని, లేకపోతే మా జిల్లా వాళ్ళని చెప్పేసి ఉన్నా? ఇగో పార్టీ కొరకు ఎట్లా కష్టపడి ఎట్లా కొట్లాడి మేము వ్యక్తిగత కెరీర్లు కొంచెం సెట్ బ్యాక్ అయినా ఎట్లా ఉన్నామో, ప్రభుత్వం విషయంలో కూడా అంతే కాంప్రమైజ్ కాకుండా కొట్లాడే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఇప్పటికైతే వాళ్ళు వేస్తున్న అడుగుల్లో మానవీయ కోణం కనపడుతుంది ఎక్కడ, కానీ నాకు వాళ్ళ మధ్యన స్పర్ధలు కనపడట్లే, వాళ్ళ మధ్యన కొట్లాటలు కనపడట్లే, పార్టీకి నష్టం చేసే విధానం. ఇంత రిస్క్లో, ఫినాన్షియల్ రిస్క్లో పార్టీని, ప్రభుత్వాన్ని నడిపేయడంలో పెద్దలు చేస్తున్న ప్రయత్నం నేను చాలా దగ్గర నుంచి చూస్తున్నా కదా. ఇప్పుడు 6,000 కోట్లు మిగులుతున్నాయి నెలకు. ఇంతకుముందు ఇంకా ఘోరం ఉండే. ఆ పరిస్థితుల్లో వాళ్ళు చక్కదిద్దారు. ఈ తర్వాత ఎవరు గబ్బగీయాలి, వీళ్ళని తట్టుకోవడానికి ఒక పెద్ద సమస్య. పొద్దుగాలు లేస్తే ఇప్పుడు నాకు అంటే ఇది చెప్పాలి కూడా మీకు, కొంతమందికి ఒక 1 year కొరకు 2 years కొరకు ప్యాకేజ్ కొరకు టీవీలకు పైసలు ఇచ్చింది వీళ్ళు. ఎలక్షన్ తర్వాత కూడా ఇయర్ వైజ్ ప్లాన్ ఉంటుందట. నాకు ఈ మధ్య ఒక మిత్రుడు చెప్పిండు. ఏది మెయిన్ స్ట్రీమ్ మీడియా అయినా, పేపర్లు అయినా, టీవీలు అయినా కూడా, ఇప్పుడు పేపర్లు అయినా వాళ్ళ వ్యూస్ వాళ్ళు ఇస్తారు, వార్తలు ఇస్తారు, ఇచ్చిన తర్వాత ఒక టిల్ట్ 20-30% టిల్ట్ ఆయా పార్టీలకు ఇవ్వడం అనేది రివాజ్ అట. అంటే నేను మిత్రులతో కలుపుకుని నీకు చెప్పాలి, షేర్ చేసుకోవాలి. వాళ్ళు ఏంటంటే ఈ ఒక 10-15 సంబంధించిన మెయిన్ స్ట్రీమ్ మీడియాలో పాత్రికలు వీళ్ళకి దగ్గర ఒక 1 year 1.5 year కొరకు తీసుకున్న ప్యాకేజీ, దాంట్లో భాగంగానే వీళ్ళని సమర్థిస్తున్నారు. సమర్థించడం కాదు, వాళ్ళు ఏం చెప్పినా కూడా గుడ్డిగా క్యారీ చేసి వాళ్ళది ఎక్కువ మెసేజ్ కిందికి పోతున్నది. మేమేమంటున్నామంటే మా పార్టీ శ్రేణులనే మేము వాహకాలుగా వాడుకోవాలి. అయితే అక్కడ ఏంది, పార్టీలో ఉండే క్షేత్రంలో ఉండే కార్యకర్త నుంచి కొంచెం ముఖ్య నాయకుల వరకు ఏంటంటే మేము అవకాశాలు ఇవ్వాల్సిన పరిస్థితి ఉన్నది ఇప్పుడు. అది ఎప్పుడు మీకు మొత్తం కన్ఫర్మ్ కావాలంటే ఇప్పుడు చైర్మన్ల తర్వాత సర్పంచ్, ఎంపీటీసీ, ఎంపీపీ, జెడ్పీటీసీలు కూడా వచ్చినాక వాళ్ళకి కొంత మేము సాటిస్ఫై చేయగలం. ఎందుకంటే ఒకటేసారి అధికారం వచ్చింది, వీళ్ళని సాటిస్ఫై చేయడానికి సమయం పడుతున్నది. వీటి కూడా ప్యాసిఫై అయితే ఇంకా మాకు సమస్య రాదు. కానీ అన్నిటికంటే ముఖ్యంగా నేనేమంటానంటే, ప్రభుత్వం వైఫల్యం అయితే పార్టీకి నష్టం. ప్రభుత్వం వైఫల్యం కాకుండా చూసుకోవాల్సింది పార్టీ నాయకత్వం. సేమ్ టైం ప్రభుత్వాన్ని ఫెయిల్యూర్ కాకుండా చూసుకోవాల్సింది కార్యకర్త, ముఖ్యమంత్రి గారి నుంచి మా నాయకులంతా. వీటిని ఎక్కడ ఈ 2 చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ మనం చూసుకోకపోయినా పార్టీకి చెడ్డ పేరు వస్తుంది, ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. సో వీటిని మేము కొంచెం అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటాం. కాబట్టి నేనేమంటున్నా, ఈ గ్రూప్ల కొట్లాటల కంటే, ఈ ఆధిపత్య పోరు కంటే, నేను సీఎం సీట్ల అనే దానికంటే కూడా ప్రజలకు ఇచ్చిన గ్యారంటీలతో పాటు ప్రభుత్వాన్ని నడపడానికి, రేపు మరింత మెరుగైన ప్రభుత్వ సేవలు అందించడానికి ఎట్లా అనే దాని మీద మా వాళ్ళు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశారు. ఇప్పుడు మీరు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అనేది ఎవరు
ఊహించరు అది మీకు ఇప్పుడు రాబోతున్నాయి. తర్వాత వైద్యశాలకు సంబంధించి కూడా నేను ఈ మధ్య మన దామోదర ఆనంద్ గారితో కలిసినప్పుడు అప్పుడు పొంగులేటి గారు శ్రీధరబాబు గారు కూడా ఉండే వాళ్ళు ఈ ప్రభుత్వ వైద్యశాలల యొక్క అందుబాటు దాని మీద రివ్యూస్ చేసుకుంటున్నారు. ఎంత మేరకు మనకు ఎంతమందికి వైద్యం పేషెంట్ డాక్టర్ రేషియోను వాళ్ళు డిఫైన్ చేసుకుంటారు. ఎన్ని డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ ఉన్నాయి, ఎన్ని ఏరియా హాస్పిటల్స్ ఉన్నాయి, ఎన్ని పిహెచ్సిలు ఉన్నాయి, ఎన్ని మేజర్ హాస్పిటల్స్ ఉన్నాయి, ఇవన్నిటి కాంగ్రిగేట్ చేసుకుంటే వీటికి మనం ఎక్కువ ఎంతమందికి కట్టాల్సి వస్తుంది. ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ చుట్టూ అన్నిటి చుట్టూ కూడా హాస్పిటల్స్ చేస్తున్నారు. వాళ్ళకి మాస్టర్ ప్లాన్లో ఉన్నారు. హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ నేను గతంలో కూడా మీకు చెప్తుంటే ఇవి కులాలకు మతాలకు వర్తించేవి కాదు, ప్రజలకు ఇచ్చే. మీరేమో హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ విషయంలో చాలా జాగ్రత్త తీసుకుంటారని చెప్తున్నారు. వాళ్ళేమో విద్యాశాఖను మా చేతిలో పెట్టురని ప్రతిపక్ష బోలు అంటారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంటున్నాడు విద్యాశాఖను మా చేతిలో పెట్టుర్రి, కాంగ్రెస్లో ఉన్నటువంటి మంత్రులు మతి స్థిమితం లేకుండా మాట్లాడుతున్నారని అంటున్నారు. విద్యాశాఖ సంబంధించి అది ముఖ్యమంత్రి గారి కింద ఉంది. రేపు ఎక్స్పాన్షన్లో ఎవరో ఒక మంచి నాయకునికి ఇస్తారు. కానీ అంతకంటే ముందు తన సహచరుడే మా ప్రవీణ్ కుమార్ గారి సహచరుడే ఆకునూరు మురళి గారిని మనం ఏం చేసినాము, దానికి సంబంధించి కమిషన్ చైర్మన్ చేసినాం. ఆంధ్రప్రదేశ్లో రాజకీయ విమర్శలు ఎన్నెన్నో ఉండని, అవంత మనం చంద్రబాబు గారు వైఎస్ జగన్ ఏదన్నా ఉండని, ఇక్కడ స్కూల్స్ రిడ్రెస్ అయిన విధానం చూడండి మీరు. పబ్లిక్ స్కూల్స్ ఎంపవర్ అయిన తీరు, ఇక్కడ పబ్లిక్ స్కూల్ ఎంపవర్ ఉన్న స్కూల్స్ ఉన్న స్థితితో ఎంపవర్ అవడంతో పాటు ఇప్పుడు ఒక 33 స్కూల్స్ మీకు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఒక 1000 మంది పైచిలకు వచ్చేది ఇంటర్నేషనల్ స్కూల్స్ వచ్చినాయి. రేపు వాటిని 5 సంవత్సరాల్లో ప్రతి నియోజకవర్గంలో వాటి స్థాయిని పెంచే ప్రయత్నం చేస్తాం. అయితే మాకి అని మా ప్రవీణ్ కుమార్ గారు అన్నట్టుగా మీరు అంటున్నారు కాబట్టి వారి విద్యాశాఖ మంత్రి అప్పుడు మన ఈమె ఉండే సవితా రెడ్డి గారు ఈ మౌలిక అవసరాల తీర్చుకొరగా ఒక 7,000 కోట్లు ఏమో పెట్టిండ్రు డిజిటల్ క్లాసెస్ అని బల్లాలని ఇట్లా చేయడానికి. 7,000 కోట్లు వాళ్ళు ఎంత ఖర్చు పెట్టిండ్రో విషయం పక్కన పెడితే 4,800 స్కూల్స్ మూతపడ్డాయి, పబ్లిక్ స్కూల్స్. మేము ప్రైవేట్ స్కూల్స్ని మూసివేయం, ఓకే, పబ్లిక్ స్కూల్స్ని తెరుస్తాం, పబ్లిక్ స్కూల్స్ స్టాండర్డైజ్ చేస్తాం. మాతో పోటీపడి ప్రైవేట్ స్కూల్ నిలబడగలిగితే వాళ్ళు నిలబడతారు. వాళ్ళకంటే తక్కువ విద్య మేము ఇస్తే మేము నిలబడం. కానీ ప్రభుత్వ విద్యను ఎంపవర్ చేయడానికి ఒక మిషన్గా ముఖ్యమంత్రి గారితో పాటు ఇప్పుడు విద్యాశాఖ మంత్రి వారే, కానీ వారి విజన్ నేను 2 years బ్యాక్ నుంచి చెప్తున్నా. అది ఎస్సీ లేదు, ఎస్టీ లేదు, బీసీ లేదు, చదువుకు కులం లేదు, వైద్యానికి కులం లేదు. ఒక రోగం వస్తే కులం ఏముంటుంది? సింగిల్ రూపీ లేకుండా హాస్పిటల్కి పోయి బయటకు వచ్చే ఒక వ్యవస్థను భవిష్యత్తులో తయారు చేయాలనేది ఒక కళ. మరి ఇంత కళ పెట్టుకొని ఇంత విజన్ పెట్టుకున్నటువంటి ముఖ్యమంత్రి గారు విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు, విద్యా కమిషన్ ఏర్పాటు చేసిరు. ఇన్ని చేసినా గురుకులలో ఫుడ్ పాయిజన్ ఎందుకు జరుగుతూ ఉన్నాయి, ఇంతమంది విద్యార్థులు ఎందుకు చచ్చిపోతా ఉన్నారు? దాంట్లో కుట్ర కోణం ఉందంటుండ్రు. దాని మీద నేను అంటే తెలియకుండా కామెంట్ చేయలేను. కానీ ఇప్పుడు మనం పిల్లల్ని మనమే చంపుకోవాలనే ఆలోచన ఈ ప్రభుత్వానికి ఉంటుందా? అసలు ఉద్యోగాలు లేకపోతే అరో లక్ష్మణ అంటుంటేనే ఉద్యోగాలు వేస్తామంటే ఉద్యోగాలు వేయొద్దని అడ్డం పడేటోళ్ళు అటువైపు. గురుకులాలను కాదు, గురుకులాల నుంచి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ వైపు విద్యార్థులను తీసుకుపోవాలనుకుంటున్నాం. అయితే అక్కడ ఉన్న కాంట్రాక్టర్లు ఎవరో XYZ ఇంకెవరు ఇట్లా అని కొంత రిపోర్ట్స్ వస్తున్నాయి. సీతక్క అయితే నేరుగా చాలా సీరియస్ కామెంట్ చేసింది, నేను చూసిన. సరే, నేను ఆమె అంత సింపుల్గా కామెంట్ చేస్తారైతే నేను అనుకోను. కానీ మరి మీరు ఏ ఆధారం లేకుండా ప్రభుత్వంలో మీరు ఉండి ఎటువంటి ఎంక్వైరీ చేయకుండా ఒక మాజీ గురుకుల కార్యదర్శి అయినటువంటి ఒక ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీద ఎట్లా ఆరోపణలు చేస్తారు? మీ మంత్రులు, మీ పార్టీకి సంబంధించినటువంటి కింది స్థాయి క్యాడర్ కూడా డైరెక్ట్గా బహిర్గతంగానే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కుట్ర ఉంది, ఆయన విషాన్ని కలిపాడు అన్నటువంటి రీతిలో మాట్లాడుతూ ఉన్నారు. ఇది ఎంతవరకు న్యాయం? వివరణ నేను చూసినా కానీ ఇప్పుడు ఈ RBX కేసు ఉంది కదా, RDX లాగా మూసీలో, ఓకే, ఇండ్లకు సంబంధించిన అంశంలో కొంతమంది TRS నాయకులు వీళ్ళే ఇండ్లకు సంబంధించిన ఓనర్స్ లాగానో ఇంకో దానిలాగానో వెళ్ళి ఎంత గొడవ క్రియేట్ చేసిందో చూసినాం. రియల్ ఆర్తనాదాల కంటే కూడా ఆర్టిఫిషియల్ ఆర్తనాదాల తీరు ఇంకా చాలా తీవ్రత ఎక్కువ ఉంటుంది. అదేంది, వ్యూస్ని బట్టి పైసలు ఇస్తారట వాళ్ళు. 1,00,000 వ్యూస్ వాళ్ళు చేస్తే ఇట్లా కాకుండా నిజంగా ఆడ నిజ నిర్ధారణ చేసిన తర్వాత రిపోర్ట్ వచ్చిన తర్వాత ప్రభుత్వం పెద్దలు మాట్లాడతారు. కానీ అసలు మనం ఉన్న పలంగా గత ప్రభుత్వం కంటే బెటర్ హెల్త్ ఫుడ్ ఎట్లా ఇవ్వాలని మనం ఆలోచిస్తున్నాం. ఓకే,
మీకు ఈ మధ్యనే చూసింది కదా వాటి మెస్ ఛార్జీలు కూడా పెంచిన కాస్మెటిక్స్ పెంచినాక ఎట్లా లో కాస్ట్ అవుతుంది అంటే అక్కడ కాంట్రాక్టర్ కానీ ఎవరైనా లేకపోతే ఉద్దేశపూర్వకంగా చేసి ఉండాలి. ఆ విషయంలో సరే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి మీద కామెంట్ చేసిన వాళ్ళు సమాధానం చెప్తారు, ఎందుకంటే నేను దాని లోతుగా నేను పోలే, ఎందుకంటే మిత్రుడు కూడా అట్లాంటి చేస్తారని అంటే నేను నమ్మను. కానీ రాజకీయాల కోసం వీళ్ళు చేయించినా చేయిస్తారు. పట్నం నరేందర్ రెడ్డికి ఏమన్నా కలెక్టర్ మీద దాడి చేయించాలని ఉందా? కుట్రలు అల్లికలు కుట్లు చేసే కదా చేసింది అదంతా కూడా అక్కడ జరిగిన. అంటే ఇప్పుడు అంటే మీ మంత్రులు మాట్లాడిన మాటలు తప్పని మీరే ఒప్పుకుంటున్నారు? తప్పని కాదు, దాని విశ్లేషణకు సంబంధించి వాళ్ళకున్న సమాచారాన్ని చెప్తారు వాళ్ళు. ఇప్పుడు దాని విషయంలో నిజ నిర్ధారణ వస్తుంది. కానీ దయాకర్ గారు నేను ఏమంటానంటే ఈ విషయము చాలా ఒక మంత్రి హోదాలో ఉండి ఒక వ్యక్తి పేరు అనౌన్స్మెంట్ చేసినప్పుడు చాలా రకాలుగా ఆలోచించాలి కదా. అంటే నేను అందుకనే చెప్పిన ఊరికనే సీతక్క లాంటి వ్యక్తి కూడా మాట్లాడదు కదా, లేకపోతే మన సురేఖక్క లాంటి వాళ్ళు కూడా మాట్లాడరు కదా. ఇంకా సీతక్క నేను ఎందుకు అంటున్నా అంటే సురేఖక్క అంటే నాకు సీతక్క ఆమె బిహేవియర్ ఏంది, క్యారెక్టర్ ఎట్లాంటి స్పందిస్తుంది, ఒక ఆమె న్యాచురల్గా స్పందిస్తుంది, ఏదో ఆర్టిఫిషియల్ పొలిటిక్స్ కొరకు స్పందించదు. అంత తీవ్ర వ్యాఖ్యలు చేసిందంటే దానికి సంబంధించిన వివరాలు ఉండి ఉంటాయి. అది రాకుండా మీరే అన్నారు కదా బట్టకాల్చి మీద వేసేదానికంటే ఆ వివరాలు రేపు బయట పెడతారు, అప్పుడు నేను కూడా దానికి సంబంధించిన అంశాలు తెలుసుకొని మనం మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. నేను నిపుణుణ్ణి కాదు, అట్ ద సేమ్ టైం అక్కడ నేనేం పరామర్శ చేయలేదు. చేసిన వ్యక్తులు ఒక మంత్రిలో ఆ యొక్క తీవ్రత వచ్చిందంటే లేకుండానైతే రాజకీయాల కొరకు సీతక్క మాట్లాడదు. నా ఉద్దేశం, నా ఆలోచన, అంచనా. కాబట్టి వాళ్ళు చెయ్యగలరు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి చేయాలని ఉందా లేదా అనే విషయాన్ని పక్కన పెడితే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని బ్లేమ్ చేయడానికి కూడా వాళ్ళ శిష్యులతో ఫోన్ చేయించేసి ఇది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేయించిందని కూడా చెప్పొచ్చు వీళ్ళు. ఎందుకు పట్నం మహేందర్ రెడ్డికి ఎన్నిసార్లు ఫోన్లు వచ్చినాయి, ఎక్కడి నుంచి వచ్చినాయి అనే వివరాలు మీరు ఇంతకుముందు అడిగింది కదా. అరే ప్రభుత్వం ఫిజిలేట్ కావాలంటే లాండ్ ఆర్డర్ ఇష్యూ కావాలి, చెయ్యండి. వాళ్ళు ఇప్పుడు సైకోరామన్ అని మనం అన్నాడు కదా రామ్, అసలు మా కేసీఆర్ ఇంకా అంతకంటే నేను ప్రతిసారి అంటున్నా చంద్రముఖిగా మారిడు, పూర్తి ఫుల్ 3.0లో ఉన్నాడు ఇప్పుడు చంద్రశేఖరరావు గారు. ఇది పెద్ద సమస్య అవుతుంది. అంటే మాకు మన గవర్నమెంట్ వచ్చేస్తే చూడు తొందరలో అన్నది కేటీఆర్ ఎందుకే మరి వాళ్ళు అయ్యే చెప్పిండా, బాబామరుదులు కూర్చున్నప్పుడు అనుకున్నారా మరి, లేకపోతే ఇంకెవరైనా చెప్పిరా తెలియదు. కానీ ఊరికే ప్రభుత్వం ఎందుకు వస్తుంది అని అంటే ఐఏఎస్ మీద మనం దాడి చేద్దాం, పోతే పోతాడు, ఉంటే ఉంటాడు, లాండ్ ఆర్డర్ ఇష్యూ అయితే పెద్ద అలజడి చేద్దాం. ఇప్పుడు ఇంకా ఈయన పెద్ద విచిత్రం ఏంటంటే కేటీఆర్ ఇంటి చుట్టూ ఎప్పుడు జనాన్ని పెట్టుకుంటున్నాడు. పుసుకులను అరెస్ట్ చేస్తే మాత్రం అన్ని జిల్లాలలో అంతటా మొత్తం మామూలు కావద్దు కాక అని చెప్తుంటారు అందరికి. మరే ఎంత చీపెస్ట్ ఐడియాలజీ ఎవరిస్తారో నాకు తెలుస్తలేదు. లీడర్ కావాలంటే ప్రజల పక్షాన కొట్లాడండి ప్రతిపక్షంగా, ఈ చీప్ ట్రిక్స్తో కాదు. ఆడపోయి పిల్లల కాడ ఎవరినో అక్కడ ఉన్న లోకల్ వాళ్ళు పట్టుకొని జరేమన్నా కలుపురి, లేకపోతే ఇక్కడ కలెక్టర్ మీద దాడి చేయరి, ఆడ సిఐని కొట్టిరి, లేకపోతే ఆ పోరగాళ్ళలో ఏదో పెట్టేసి లేపి మొత్తం ప్రభుత్వం విద్యార్థులతోనే మన ప్రభుత్వం కూలిపోయింది కాబట్టి మనం ఈ ప్రభుత్వాన్ని కూడా విద్యార్థులు ఈ కుట్ర కోణాలు పక్కన పెట్టంటాను ఆయన. మీరు చేసిన దానికంటే బెటర్గా చేసే ప్రయత్నం. ఇప్పుడు మూసీ వాళ్ళని లేపుతుంది, మూసీలో మీకంటే ఏం తక్కువ ఇస్తాను, ఇంకొక 5,000 కోట్లు ఎక్కువనే ఇస్తాను, మీ మినిట్స్లో ఉన్న దానికంటే ఎక్కువ ఇస్తాను. మీరు కట్టుకుతా 35-34 ఏళ్ళు అంటే దానికంటే ఎక్కువ కన్సార్షియం వచ్చి రేపు దాన్ని మహా ప్రాజెక్ట్గా తయారు చేయడానికి కన్సార్షియం తయారు చేస్తున్నది. మీరు దొంగచాటుగా చెరువులు, కుంటలు, వాగులు, వంకలు మీ అనుయాయులకు కట్టబెడితే వాటిని రక్షించి మళ్ళీ ప్రజలకు ఇస్తున్నాం హైడ్రాతోని. 1,000 కోట్ల రూపాయల భూమిలో మీరు అప్పనంగా కట్టబెట్టారు. మీ బాధ అంతా మీ ఏడు పంట ఏంది, వానికాడ 10వ పరకో తీసుకొని ఆ భూమి ఇస్తుంటారు. ఆ భూమి ఇప్పుడు హైడ్రా కింద పోతుంది. మరి నా పైసలు ఏ అనేసరికి తలకాయ నొప్పి. ఇంతే కదా, ఆయనే కదా మున్సిపల్ శాఖ మంత్రి. బట్టి గారు చెప్పిన రిజల్ట్స్ చూసింది కదా మీరు. 2014లో పలాని చెరువు, 2024లో పలాని చెరువు. మరి ఎన్క్రోచ్మెంట్స్ మీ 10 సంవత్సరాల కాలంలో వచ్చిన దానికి మీరు వివరణ చెప్పిండ్రా? చెప్పరు. హైడ్రా అనేది పేదల పాలిట అది ఒక విషయం అని అంటారు. అరే పేదల భూమి పోతే ఒక్క రూపాయి పోతే రూపాయిన్నర ఇచ్చే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది, మేము కూడా తీసుకుంటాం. మేము కూడా ముఖ్యమంత్రి గారికి చెప్పినాం, మున్సిపల్ అధికారులకు చెప్పినాం, మేము కూడా మాట్లాడుతున్నాం. మొన్న కూడా రైతుల విషయంలో కూడా రైతులను మీరు పిలిచి మాట్లాడి వాళ్ళతో పోకండి, వాళ్ళు దొంగలు, వాళ్ళు రౌడీల్ని పంపించి మీ మీద కేసులు పెట్టిస్తారని చెప్పి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించమన్నాం. దాడిలో 25 మంది పాల్గొన్నారా? 1000 మంది ఉన్నారు కదా ఆడ, దాంట్లో 100 మంది కొట్లాటలో ఉన్నారు కదా. వీళ్ళు ప్రొవోకేట్ చేయడం వల్ల అయినోళ్ళు కదా వాళ్ళు.
వాళ్ళ మీద కేసులు పెట్టొద్దని చెప్పినాం, అధికారులకు చెప్పినాం, మా నాయకులకు చెప్పినాం. అట్ ద సేమ్ టైం మూసీ విషయంలో కానీ హైడ్రా విషయంలో కానీ ఏ నష్టం జరిగినా, ఇప్పుడు మొన్న ఏదో హరీష్ రావు ఏదో సవాల్ వేస్తుంది, ఆ యాడికి రమ్మంటావు నువ్వు అయింది సెక్రటరియట్లో పెడతావా, ఇప్పుడు కూడా అంటాడు కదా, మీ ముఖ్యమంత్రి గారు అంటా ఉన్నారు, సో రేవంత్ రెడ్డి గారు అంటా ఉన్నారు 1000 ఎకరాల ఫామ్ హౌస్ ఉన్నది కేసీఆర్కి అంటున్నారు, అది నిజమని నిరూపిస్తే సో దేనికైనా సిద్ధమని హరీష్ రావు అంటున్నాడు. రేపు అసెంబ్లీలో కూడా టైం ఇవ్వండి, మేము మైకులు కట్ చేయకూరి, మేము ప్రతిపక్ష నాయకులుగా మీరు చేసినటువంటి ఏడాది పాలన బండారం మొత్తం బయట పెడదామంటున్నారు కదా వాళ్ళు. రిక్వెస్ట్ చేస్తాం, ఒక రోజు మొత్తం వాళ్ళకి మైకులు ఇరి వాళ్ళనే చెప్పమని, కేసీఆర్ని కూడా రమ్మని, ఆయనకున్న భూమి ఏందో చెప్పమని, ఫామ్ హౌస్ యొక్క వాల్యూమ్ ఎంతో చెప్పమనండి. రెండవది, ప్రతిసారి ఈ అంశాల మీద మేము ఎక్కడికైనా వస్తామని అంటుంది కదా, ఫస్ట్ మీ ఆబ్జెక్షన్స్ ఏందో ఇవ్వండి. మీరు ఏ ఆబ్జెక్షన్స్ ఉన్నారో దేని మీద, రాజకీయాల కొరకు 100 మాట్లాడతారు మీరు, అబద్ధాల మాట్లాడలో మీకు మా దామన్న అంటుండే కనుక అబద్ధాలకు పెద్ద కొడుకు ఎవరంటే కేసీఆర్ అని. ఆ అబద్ధాల పెద్ద కొడుకు ఒక కొడుకున్నాడు, ఎవరు అల్లుడు ఉన్నాడు. ఇప్పుడు వాళ్ళకి సంబంధించి ఎవరు మాట నమ్మే పరిస్థితులు లేరు. నిజంగానే హరీష్ రావుకే లేకపోతే కేటీఆర్కే మీకు సవాళ్ళు విసిరే దమ్మే ఉంటే మీ సవాల్ మీరు డిజైన్ చేసుకోరు, అక్కడికి మేము అధికారులను పంపిస్తాం, మేము మా నాయకులు వస్తారు, మీ స్థాయి నాయకులు వస్తారు. మీరు కేసీఆర్ని పిలిపిస్తే మేము ముఖ్యమంత్రిని పిలిపిస్తాం. అరే మీ ఓడి చేత కాక ఇంట్లో వండారని అందరూ అంటుంటే మా ఓడు రాకపోతే నడుస్తలేదా నడుస్తలేదా కాదు, మీ ఓడు కాదు, ఎవ్వరు రాకపోయినా గవర్నమెంట్ నడుస్తుంది. ఎందుకంటే మీతో ఆధారపడేం ప్రజలు మాకు పవర్లు ఇవ్వాలి, మీకు ఇచ్చిన పవర్ను వాడుకోలేని పవర్లెస్ ఫెలోస్ మీరు. కాబట్టి విపక్ష నాయకుడు రాడంటే ఇక వస్తాడు గద విసుకుతుండు, విసికి చేయరిగిపోతుంది తప్పితే నీదైతే అయ్యేది ఏం లేదు. ఎందుకంటే వస్తే ఏడ పరువు పోద్దని ప్రతి అంశంలో కేసీఆర్ ముద్దాయిగా ఉంటాడు, సమాధానం చెప్పలేని స్థితిలో ఉంటాడు. కాళేశ్వరం నుంచి మొదలు పెడితే దేనికి ప్రతిదానికి విధ్వంసం, మొత్తం ఆర్థిక విధ్వంసం, సామాజిక విధ్వంసం, ప్రభుత్వ విధ్వంసం. ఏడాది నుంచి ఇదే ముచ్చట చెప్తారు కాంగ్రెస్ వాళ్ళు, దయాకర్ అది చెప్తారు, ముఖ్యమంత్రి గారు చెప్తారు, మంత్రులు అది చెప్తారు, విధ్వంసము, అవినీతి, అన్యాయానికి గురి చేసి తెలంగాణ ప్రజలు గత బీఆర్ఎస్ నాయకులు అంటారు. కానీ ఏ విషయంలో కూడా మీరు తేలతెట్టం చేయట్లేదు. మీరు ఇప్పుడు దేనికైనా సమయం వస్తుంది. ఇప్పుడు ఊరికనే ఎవరినో ఒకరి మీద మనం ఒక చర్య తీసుకుంటే మీరే ఏమంటారు, చూసిన ఆధారాలు లేకుండా తీసుకుపోయి ఇట్లా చేసి అట్లా చేస్తారా, ఇట్లా చేస్తారు. అసలు ఈయనని ఎవడు అరెస్టే చేస్తారని చెప్పలేదు, నన్ను అరెస్ట్ చేస్తారట, ఆ చేసుకొని ఆ స్లిమ్ అయితే ఆ పాదయాత్ర ఎవడు రాబోయే మేము అనకముందే ఊరికి అంత దూరం ఊరికి మీకు స్ట్రాటజీ ఇచ్చేటోడు ఎవడు అర్థం కావట్లే. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ట్రాప్లు ఎట్లా పడతారు వీళ్ళు అంటే బావబామారుదులు, ఊరికే బావబామారుది బొల్ల బొక్కలు పడతారు పోయి ఆ స్ట్రాటజీలో. అసలు అది ఏమంటుండు, మిమ్మల్ని ఇరికిచ్చే ప్రయత్నమా, మిమ్మల్ని బకరగాలని చేసే ప్రయత్నమా, మీరు సన్నాసిగాలని చెప్పే ప్రయత్నం అని మీకు అర్థం కాకపోతే మీరు అది మీ కర్మ, మేము చేసేది ఏముంది. అసలు ఆ కనుగులో నుంచి దాన్ని బయటికి తీసుకురావాలని చూస్తున్నాడు మా ముఖ్యమంత్రి ఎవరిని, కేసీఆర్ని. అది రావట్లే, అదే తాళం వేసుకొని కూర్చున్నది, అది ఎప్పుడు వస్తుందో తెలియదు. అంటే మాట్లాడే నైతికత కోల్పోయింది కాబట్టే ఇష్టం వచ్చినట్టు ఇష్టానుసారంగా మాట్లాడుతుండే వాళ్ళు. ఇప్పుడు దయాకర్ మాట్లాడుతుందంటే ఇంకా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు గురించే మేము ఇంకా మాట్లాడాల్సిన స్థితి వస్తుందంటే ప్రతిపక్ష నాయకులు కూడా ఫెయిల్ అవుతుండ్రు కదా మీరు. ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఉన్నారు, వాళ్లకు ఎప్పుడు మనం తప్పు మాట్లాడుతున్నామో రైట్ మాట్లాడుతున్నామో ఏదో ఒకటి మాట్లాడాలి, పండు అని పోయి మూసిలో పని ఒక 3 నెలలు మూసిలో ఉండమని చెప్పిండు ఆయన. దానకిషోర్ గారికి కూడా ఆర్డర్స్ ఇవ్వండి, వాళ్ళకి సరైన రేషన్ ఇవ్వండి, అన్ని రకాలుగా చూసుకోండి. ఒక్కరోజు ఫ్యాన్లు వేసుకొని లైటర్లు పెట్టుకొని అటు పెరిగింది ఉండే దోమలు రాకుండా పెట్టుకొని మంచిగా వైట్ షీట్లు పెట్టించుకొని 3 గంటలే ఉండాలి సుమా అని చెప్పి రాత్రి పండుకునేది 12 గంటలకు, లేచేది 3 గంటలకు, 3 గంటలు పండుకొని మూసీ మీద కొట్లాడతామంటే బీజేపీ వాళ్ళని ఎవరైనా నమ్ముతారా? మూసీలో మనం వెనుకబడ్డామంట కిషన్ రెడ్డి గారు అని, సంజయ్ అంటే సంజయ్ మనం కూడా చేయాలని ఎట్లా వాడకోటి పంచుకున్నారు పైనుంచి విశ్వేశ్వర రెడ్డి గారి నుంచి కిషన్ రెడ్డి గారి వరకు. ఏం చేసిండ్రు మీరు? మీ నాయకుడు ఎట్లా సబర్మతిని గడుపుకున్నాడు, మీ నాయకుడు ఎట్లా యమునాని ఇప్పుడు గడుపుతున్నాడు, మీ నాయకుడు ఎట్లా లక్నోని చేసుకున్నాడు, లేకపోతే ఇలా సర్దార్ వల్లభాయ్ పటేల్కి సంబంధించిన ఏరియాని చూడండి. అరే ఇన్ని చేసి హైదరాబాద్ మాత్రం మురికి కంపులో ఉండాలన్నట, హైదరాబాద్ మురికి కంపు అంతా మేము తాగాలన్నట నల్గొండలో. ఒకసారి వచ్చి చూడండి అక్కడ ఉన్న మూసి నీళ్లను. మాకైతే నాకు స్పెషల్గా జాజిరెడ్డి కూడా మా శాలిగౌరారం మండలాలకు మేము ఇటు కూడా అడ్డగూడూరుకు కూడా ఎంత ఘోరంగా ఉంటాయో నీళ్ళు చూస్తే తెలుస్తుంది. పేరుకు మూసి అంతే తప్పితే
ముక్కు మూసుకోకుండా ఉండే రోజులు ఉండని పరిస్థితి వచ్చే. మీరేమో మంచిగా సుఖంగా ఉండాలి, ఈడ మంచిగా అయితే ఆడ మంచిగా అయితే అంటే కథంలే మేము కట్టనీయం అని అంటారు, అడ్డం పడతాం, మేము బుల్డోజర్లకు అడ్డం పడతాం, మేము మా ప్రాణాలు పోయినా సరే దీన్ని కట్టనీయం. మరి నువ్వెందుకు తీసినవి ఈ జీవోలన్నీ? నేనే కడతా. ఎక్కడన్నా ఎవరైనా కూడా మూసి బెడ్ మీద కడితే కొట్టేసుడే, నిర్దాక్షిణ్యం కొట్టేస్తాం. ఇద్దరు అయ్యా కొడుకులు అన్ని ఎటు పోయినాయి మరి. కానీ కాంగ్రెస్ స్కామ్ కోసమే మూసిని మొదలు పెట్టుకుంటుంటారు కదా, వాస్తవం కదా? ఇగో స్కామ్ అంటే దాని డిపిఆర్ వచ్చి ఓ 10 రూపాయలు అన్న కాడ 8 రూపాయలకి చేస్తే స్కామ్ అని. డిపిఆర్ రానిరా నాయన. అందుకని నేను ఏం చెప్పిన, బావా రేవంత్ రెడ్డి ఏమో అంటుండు ఈను అని మూతికాయ చూసురుతాను. అసలు ఏమంటుండో ఇంటేనన్నా అది ఈయనన్నా పరుగు పందెం అయింది ఇద్దరికి. ఓ బేర కట్టేస్తారు, మా బామ్మాది ముందు పోతున్నా నేను ముందు పోతున్నాని పరుగు పందెం పెట్టుకొని రుపుతున్నారు. ఒక 5 to 6 కంపెనీస్తో ఒక కన్సార్షియం వేసిండ్రు. అయ్యా ఫీజిబిలిటీ రిపోర్ట్ ఇవ్వండి, దీన్ని ఎట్లా కడితే మినిమల్లో కడతాము, ఎట్లా కడితే ప్రజలకు ఉపయోగపడుతుంది, ట్రాఫిక్ పోవాలి, ఎట్ ద సేమ్ టైం మురుగు ఉండొద్దు, అన్నిటికంటే ఎక్కువ హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి, ఇవి రాకుండా తర్వాత కమర్షియల్గా కూడా వైబుల్గా ప్రాజెక్ట్ కట్టినోడు మనం రూపాయి పెట్టట్లేదు, గవర్నమెంట్ రూపాయి పెట్టట్లేదు, ఫినాన్స్ కంపెనీస్ ఫినాన్స్ పెట్టుకుంటాయి, కన్స్ట్రక్షన్ కంపెనీస్ నిర్మిస్తాయి, మార్కెటింగ్ వాళ్ళు మార్కెటింగ్ చేసుకుంటారు, మనకు ఎవరైతే అధికారులకు మనకు రావాల్సిన వాటిని మనం చేసుకుంటాం. ఇప్పుడు రూపాయి రావట్లేదు, సగటున రేపు 10,000 కోట్ల నుంచి 20,000 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది దాని నుంచి. ఆ పని చేస్తున్నాం, దానికి రిపోర్ట్ ఏమని ఒక 140 crores ఇచ్చినాం. ఏ మూసిలో 150,000 కోట్ల అవినీతి కొరకు రేవంత్ రెడ్డి చేసిన అనుభవం అంటే ఆయననే ఈయననే ఎవడినాడు ఇప్పుడు. ఇప్పుడు ఏది పోయింది మీరు? ఆ కన్సార్షియంకి సంబంధించిన రిపోర్ట్ వచ్చిన తర్వాత దాని మీద మీరు డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ మీద కామెంట్ చేయండి. ఇట్లా కాదు ఇట్లా మీరు సూచనలు ఇవ్వండి. కామెంట్ ఎందుకు? సూచనలు ఇవ్వ, ఇట్లా మేము అనుకున్నప్పుడు ఇట్లా అనుకున్నాం, ఎస్టీపీలు ఇట్లా చేయాలనుకున్నాం. చాలామంది ఇప్పుడు ఏమంటారు అంటే ఎస్టీపీలతోనే ఇదంతా మురుగంతా అవుతుందని ఆలోచనతో ఉన్నది. ఇప్పుడు వాళ్ళ ప్రత్యామ్నాయ ఆలోచనలు ఏమున్నది? ఒక కెనాలే మురుగు కొరకు తీసి స్పెషల్ ట్రీట్మెంట్ దానికి చేసుకుంటూ పోవాలనేది ఒకటి. ఇప్పుడు మనం ఈ 5 TMC వాటర్ని నదిలో వదిలేటట్టుగా, దీనికి మురుగుకు ఆ నీటికి సంబంధం ఉండదు. దాంట్లో టూరిజం ఉన్నది, దాంట్లో కమర్షియల్ బిల్డింగ్స్ ఉన్నాయి, దాంట్లో అన్ని రకాలుగా ఉన్నాయి. అవసరమైతే ఇక్కడ ఇండ్లు కోల్పోయే వాళ్ళకు అక్కడ పెట్టే కంపెనీల్లో ఎంప్లాయ్మెంట్ ఇవ్వడానికి కూడా R&R ప్యాకేజ్లో ఉంది. ఇప్పుడు RRR ప్యాకేజ్ మనం 2013 చట్టం ప్రకారం వచ్చిన దాంట్లో వీళ్ళు అన్ని డీటెయిల్స్ రాసుకుంటున్నారు కదా. వీళ్ళని డబుల్ బెడ్రూమ్లకు తరలించినంత మాత్రాన అంతటితోనే ఆగదు, అక్కడ పెట్టే వాటిల్లో కూడా అవకాశాలు ఇవ్వాలని ఒక ఆలోచన ఉంది. లేదు, ఇప్పుడు రివర్ బెడ్ అనేది ఎంక్రోచ్మెంటే, బట్ మనం హ్యూమనిటేరియన్గా ఎంక్రోచ్మెంట్ లెక్క చూస్తలే దాన్ని. బతుకు తెరువు కొరకు పట్నం వచ్చిన వాళ్ళు వేసుకున్న తాత్కాలిక ఒక గుడారం, అదే శాశ్వతమైంది. అలా చివరికి వాళ్ళ పట్ల పిటి ఏంటంటే ఆ మురికి పక్కనే జీవితాన్ని వెళ్ళబూసే స్థితికి వచ్చింది. అంటే ఇది లేకపోతే నా బతికేది అంటే మురికి నీళ్ళల్లో కూడా జీవితాన్ని చూసుకునే దాన్ని మనం ఒక హ్యూమనిటేరియన్గా చూసి దాన్ని వీళ్ళకి ఆల్టర్నేటివ్ మనం అవసరమైతే 10,000 కోట్లు వాళ్ళు పెట్టింది కదా, 15,000 కోట్లు పెట్టి ఒక ఇంటికి 5 లక్షల నుంచి 25 లక్షల వరకు 2-3 ఫ్లోర్లు వేసుకున్న వాళ్ళకి ఒక తీరుగా, చిన్న ఇల్లు ఉన్న వాళ్ళకి ఒక తీరుగా, డబుల్ బెడ్ మనం బెడ్రూమ్కి అయితే 5 లక్షలు ఇస్తున్నాం కదా ఇల్లు కట్టుకుంటాం, ఆ స్థాయి నుంచి 25 లక్షల వరకు ఇవ్వాలని ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తున్నాం. ఇట్లా ఆలోచిస్తున్న గీడికి వచ్చి కూర్చొని ఈడ 8,000 ఇండ్లు పోతున్నాయి, ఈ 8,000 ఇండ్లకు మీరు 10,000 ఇండ్లు ఇవ్వండి, దీంట్లో పిల్లలు వేరుపడ్డ వాళ్ళు ఉన్నారు, ఇట్లా చేసిన వాళ్ళు, ఇది కదా మీరు చేయాల్సింది. అసలు మీరు రివర్ బెడ్లకు వస్తే మేమే బుల్డోజర్లకు అడ్డపడి ఇదేం కథరా నాయన. వీళ్ళకి ఎప్పుడు ప్రజల సోయి లేదు, మూమెంట్లో ఉన్నట్టే రెచ్చగొడదాం, చేసేద్దాం, ఏది ప్రజల్ని రెచ్చగొట్టేస్తే మొత్తం అయిపోద్దని. మీరు ప్రభుత్వంలో ఉన్నారు 10 సంవత్సరాలు కాక, 10 సంవత్సరాల నుండి మీరు చేసిన తప్పులన్నీ ప్రజలు భరించారు. ఇప్పుడు ఒకటేసారి ప్రజా సంఘాలు రావేంటి, ఫలాని మేధావులు రావేంటి, మేధావులు మౌనం వహిస్తే ఎట్లా అంటే, మేధావులు 10 సంవత్సరాలు మౌనం వహించడానికి మీరే కారణమైంది, కొన్ని సంఘాలు మొత్తం నాశనం కావడానికి మీరే కారణమైంది, ఇలా ప్రశ్నించడానికి వాళ్ళని చంపి బోధపెట్టింది. అవి ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చి సంఘాలు నీ కొరకు కొట్టాడాలి, నీ పక్కన కూర్చొని కొట్టాడాలి. 10 సంవత్సరాలు పోయిన సంఘాలన్నీ కూడా ఒకటేసారి వేళ్ళునుకొని వచ్చి నీ పక్కన కూర్చుంటారు. కాబట్టి మీకు ప్రజా మద్దతు కాదు, సంఘాల మద్దతు లేదు, పౌర సమాజం మద్దతు లేదు, కాబట్టి ఈ స్థితి వచ్చింది. నేను అనుకుంటున్నా ఇంకా వాళ్ళ డ్రామాల గురించి ప్రజలు పట్టించుకోవద్దనేది నా యొక్క విజ్ఞప్తి. కమ్ టు మంత్రివర్గ విస్తరణ విషయానికి వస్తే, ఎందుకు ఆలస్యం చేస్తుంది? ఏడాది అయిపోతుంది, మంత్రివర్గ విస్తరణ చేయట్లేదు, ఎక్కడ శాఖల పనులు అక్కడ పెండింగ్లో పడుతున్నాయని ప్రతిపక్షాలు అంటున్నాయి. సో మంత్రివర్గ విస్తరణకు ఆలస్యం ఇది, ఏమైనా పైనుంచి ఆదేశాలు రాలేవా? మంత్రివర్గ విస్తరణ అనేది కంప్లీట్గా
ముఖ్యమంత్రి గారి డిస్క్రిషన్ మా అధిష్టానం డిస్క్రిషన్ ఉంటుంది. సో మేబీ ఈ మధ్య కాలంలో ఉండే అవకాశం ఉంటుంది, ఎప్పటివరకు ఉంటుందో తెలియదు. ఎందుకంటే మన వాళ్ళే మొన్ననే అన్నాడు, మీతోనే అన్నాడు కదా, మీరే మంత్రుల పేర్లు వేస్తున్నారు, మీరే శాఖలు ఇచ్చేస్తున్నారు, మీరే అన్ని చేస్తారు కాబట్టి అవి కూడా మీరే ఇచ్చేయండి అన్నట్టుగా మాట్లాడండి. సో అది దానికి సంబంధించి ఇప్పుడు ఈ 12 మంది మంత్రులతో వాళ్ళ కింద ఉన్న శాఖలు కూడా కొంత పర్వాలేదు. పని కొన్ని విషయాల్లో ఎక్కువ మంది మంత్రులు ఉంటే ఇంకా డీసెంట్రలైజ్ అవుతుంది, పవర్ డీసెంట్రలైజ్ అవుతుంది అని ఒక ఆలోచన ఉంది. మోస్ట్ ప్రాబబ్లీ సంవత్సరం లోపునే అనుకున్నారు. మేబీ ఇంకో 2-3 నెలలు ఎక్స్టెంట్ అయినా జనవరి ఫిబ్రవరిలో కూడా రావచ్చు. ఎందుకంటే ఇవన్నీ వరుస ఎన్నికలు అయిపోయినాయి. ఇప్పుడు జార్ఖండ్ కూడా అయిపోయింది కాబట్టి కొంత ఫ్రీగా ఉంటారు. అది పై వాళ్ళ ఫ్రీ టైం కూడా చూసి ముఖ్యమంత్రి గారు ఆయన డిస్క్రిషన్, తర్వాత గవర్నర్ గారి వెసులుబాటు అట్లా ఉండి చూసి ఉండొచ్చు. మేబీ ఇంకా అలాంటిదైతే ఏమి కనిపించట్లేదు. ఇప్పుడు మిగిలిన కార్పొరేషన్ చైర్మన్లకు సంబంధించి ఇంకా చర్చ లేదు. అది దాని తర్వాత అయితే దాని ముందు అయితే అనేది అది కంప్లీట్ గవర్నమెంట్ సైడ్ నుంచి రావాల్సిన సమాచారం కాబట్టి పట్టొచ్చు, ఇంకా టైం పట్టొచ్చు. ఇప్పుడు ఎమ్మెల్యేల విషయానికి వస్తే ఏం చెప్తారు? పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఉంటున్నారు, మాకు చాలామంది కేటీఆర్ సన్నిహితులు టచ్లో ఉన్నారు అంటున్నారు, మీ పార్టీలో చాలామంది నాయకులు చెప్తా ఉన్నారు. సో మొన్నటి వరకు బాగా వలస వచ్చినటువంటి ఎమ్మెల్యేలు అంతా ఒక్కసారిగా ఆగిపోయారు. 10 మంది ఏమో జాయిన్ అయినట్టున్నారు, వాళ్ళు కూడా కన్ఫ్యూజన్లో ఉన్నారు. సో జాయిన్ అయినామా జాయిన్ కాలేమా, టీఆర్ఎస్ఆ కాంగ్రెస్ఆ, అఫీషియల్గా వాళ్ళు అనౌన్స్మెంట్ చేసుకునేటువంటి పరిస్థితిలో ఉన్నారు. సో కొత్త వాళ్ళు ఏమన్నా వచ్చే అవకాశం ఉందా అదేంకా దయాకర్ సోర్స్తో పాటు? అసలు మేమే వీళ్ళని అలర్ట్ చేసినాం, ఇట్లా మాట్లాడి అలర్ట్ చేసినాం. అరే మీరు కొట్లాడరా నాయన, మీరు బయటికి వెళ్తే మీ నాయకులు ఉంటారు, లేకపోతే ఎవడు ఉంటారా మీతో అంటే ఇక నా శాతనైతే కాదు కానీ మీరు ఇద్దరు పోయి కొట్లాడరా అని వీళ్ళిద్దరిని పంపించింది. వాళ్ళు కాయగి అని ఏదో అటు ఇటు వచ్చిందో రాందో కొట్లాడుతుండ్రు, కానీ వస్తారు, ఇంకా వస్తారు. ఇంకెంతమంది వచ్చే అవకాశం అంటే పూర్తిగా కారును ఖాళీ చేద్దాం అనుకుంటుందా ఏమైనా కాంగ్రెస్? ఇగో ఇప్పుడు మాకున్న సమస్య ఒకటి ఉంది, దాన్ని కొంచెం మేము దాన్ని చూసుకొని ముందుకు పోవాలి. ఇప్పుడు జాయిన్ అయిన కాడ 2 నుంచి 3 వర్గాలు అయినాయి, కొంత ఇబ్బందులు అవుతాయి. సో ఇప్పుడు కొత్త ఎమ్మెల్యేలు వచ్చిన కాడ మళ్ళీ పాత కంటెస్టెడ్ ఆయన మీద పోటీ చేసి ఓడిపోయి ఉంటారు, ఆ వర్గం ఈ వర్గము, కొంచెం జీవన్ రెడ్డి గారి ఎఫెక్ట్ ఉంటుంది. అంటే మీన్స్ ఇప్పుడు మాకు మొన్న నేను పోయినప్పుడు పటాన్ చెరువు ఇష్యూ వచ్చింది, ఏం చెప్పలేని పరిస్థితి. నేను సీను నాకు దగ్గరే, మైపాల్ రెడ్డి వచ్చిండు, మధు దగ్గర మిత్రుడే, ఎవరిని మనము అనగలం? ఇది పార్టీకి కొంత ధర్మ సందేహం కాదు కానీ ధర్మానుసారం ఏమంటారు పోవాల్సి వస్తుంది. అప్పుడు మరి శ్రీనివాస్ గౌడ్ గారు చాలా సుదీర్ఘకాలంగా ఉన్న వ్యక్తి, మధు గారు మొన్న వచ్చినా కూడా తను చాలా సిన్సియర్గా పనిచేస్తున్నాడు. పార్టీ ప్రయారిటీలో మైపాల్ రెడ్డి గారిని చేసుకున్నాడు. ఇప్పుడు దీన్ని దయాకర్గానే చెప్పలేను నేను. అంటే అనుకోవచ్చా, అంటే కేవలం పార్టీ క్యాడర్ను కాపాడుకోనికే కాంగ్రెస్ పార్టీ తాత్కాలికంగా వలసల్ని ఆపింది అనుకోవచ్చా? సింక్ అయ్యే దగ్గర ప్రాబ్లం లేదు. ఓకే, సింక్ అయ్యే దగ్గర ప్రాబ్లం, కాంట్రా ఉన్న దగ్గర ప్రాబ్లం అవుతుంది కాబట్టి అదనంగా తలనొప్పి ఎందుకు అంటే ఆ 10 మంది వరకు అవసరం ఉండే కాంగ్రెస్కు తీసుకుంది. సో అవసరం తీరింది, పార్టీ కూలిపోతుంది అన్నటువంటి ప్రచారంతో తీసుకున్నారు. ఇప్పుడు అవసరం లేదు కాబట్టి తీసుకోవట్లేదు. వాళ్ళు కూడా అవసరం ఏం లేకుండే పెద్దగా, బట్ పార్టీ కొంచెం వ్యూహాత్మకంగా ఉంటుంది కాబట్టి ఆ నిర్ణయం తీసుకొని ఉండొచ్చు. దాంట్లో కూడా కొంత గజిబిజి అయినా సర్దుకున్నాం. కానీ కొత్త చేరికల విషయంలో పిసిసి గారి డిస్క్రిషన్ చాలా మేజర్గా ఉంటుంది విత్ ద హెల్ప్ ఆఫ్ ది సీఎం సాబ్. సో నేను అనుకుంటా టచ్లో ఉన్నారు, రావట్లేరు అంటే అటు ఉత్తదేగా, అటైతే ఉత్తదే కదా, ఇటు ఎప్పుడో రావచ్చు. ఎందుకు అని గతంలో కూడా ఒక ప్రాక్టీస్ ఉంది. టీఆర్ఎస్ నుంచి ఒక 12 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్కి రావాలనుకున్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఏం చేసిండ్రు, పార్టీ మారితే పొలిటికల్ ఎథిక్స్ వస్తాయి, రెండోది కాన్స్టిట్యూషనల్ ఇష్యూస్ వస్తాయి. అలాంటప్పుడు వాళ్ళు న్యూట్రల్గా ఉంటే నష్టం ఏంది అన్నట్టు, కానీ ఇప్పుడు స్టాండ్ స్టిల్ నడుస్తున్నట్టుంది. అది ఎప్పుడో సందర్భం వచ్చినప్పుడు చేస్తారేమో. బట్ నేనైతే నా వ్యక్తిగత అభిప్రాయం, మనకు పార్టీకి మంచిగానే ఉన్నది. ఇప్పుడు జీవన్ రెడ్డి గారు అన్నట్టుగా ఉన్నది, కానీ నేను బీజేపీ కోణాన్ని ఎప్పుడు కొంచెం నమ్మలేను. బీజేపీ తన కొరకు ఎంతకైనా తెగించగల సాహసం చేస్తుంది. బట్ దాన్ని కూడా అధిగమిస్తున్నాం అని ఆలోచన ఉంది కాబట్టి ఆగిపోయిందేమో. దాన్ని కూడా అధిగమించగలం.
ఎందుకంటే బీజేపీ కూడా అచేతనంగానే ఉంది. మహారాష్ట్ర గెలుపు వాళ్ళకి గెలుపు లెక్క లేదు. మహారాష్ట్ర గెలుపు కానీ ఏడాదిన్నరలో తెలంగాణలో కూడా అధికారంలోకి వస్తామంటారు కదా బీజేపీ వాళ్ళు. ఉత్తమ అసలు ఫస్ట్ 25 తర్వాత వాళ్ళ సెంట్రల్ గవర్నమెంట్ నిలుపుకోమని ఈ జమిలి బొమిలి గిమిలి అన్ని పక్కన పెట్టి ఫస్ట్ మోడీ హర్యానాలో గెలిచిన దాన్ని గ్లోరిఫై చేసుకోవాలనుకున్నాడు. జమ్మూ కాశ్మీర్లో ఓడిపోయిన దాని గురించి పట్టించుకోలే. వాళ్ళు ఎంత పెద్ద ప్రచారం చేసిన బ్రదర్ మీరు చూసిన 370 అనేది స్వాతంత్రం వచ్చిన తర్వాత అతిపెద్ద కీలకమైన నిర్ణయం. ఇంత పెద్ద రాజ్యాంగ విజయం ఇంకొకటి లేదన్నారు. 370తోని మనం కాశ్మీర్కు స్వాతంత్రం ఇచ్చిన కాశ్మీర్లో వండబెట్టి మిమ్మల్ని 3 చేసిండ్రు. జమ్మూను, కాశ్మీర్ను, లడ్డాఖ్ను కేంద్రపాలిత ప్రాంతంగా చేసిండ్రు. మీరు రాష్ట్రాలుగానే ఏర్పాటు చేయలేదు జమ్మూ కాశ్మీర్ను. లడ్డాఖ్ విషయం పక్కన పెట్టు. మిమ్మల్ని నేలకు కొడితే ఆడ ఎన్సీ మొత్తం కింద పడిపోయింది. దాన్ని పక్ష పెడతలే. హర్యానాలో ఏముంది? హర్యానాలో కాంగ్రెస్ వస్తుందని అన్నారు. కాంగ్రెస్ వస్తుందన్న కాడ బీజేపీ వచ్చి ఆహా ఏం విజయం, మోడీ విజయం ఇదంటే మోడీని రాకు నువ్వు అక్కడ తిరగకని చెప్పింది ఆర్ఎస్ఎస్. నువ్వు వస్తే పీక్తామాడ మనం, నువ్వు రాకంటే రాలేను. మనోడు ఒక్క రోడ్ షో లేదు. ఢిల్లీకి ఆనుకునే ఉంటుంది, ఢిల్లీలో ఉంటుంది కదా. అరే ఎన్సీఆర్ అంతా కూడా హర్యానాలోనే ఉంటుంది కదా. ఒక్క మీటింగ్కి పోలే, ఆడ గెలిచింది. అది కిక్కు రాలే. కానీ మరి హర్యానాలో వాస్తవానికి కాంగ్రెస్ గెలవాలి కదా, అక్కడ రైతుల వ్యతిరేకంగా కావచ్చు, అంతా కూడా ఇష్యూస్ జరిగినాయి కదా. సేమ్ 20-24 కేసులు ఇప్పుడు హైకోర్టులో పెండింగ్లు ఉన్నాయి. ఇప్పుడు రావు నా కేసు లెక్కనే, మళ్ళీ ఇప్పుడు 5-6 సంవత్సరాల తర్వాత వస్తాయి. కానీ మహారాష్ట్ర సేమ్ 100 నియోజకవర్గాల్లో 10,000 నుంచి 26,000 వరకు మొత్తం ఓట్లలో తేడా, లెక్కించిన ఓట్లకు పోలైన ఓట్లకు తేడా. వీళ్ళు దొంగతనం చేసి చెప్పులాన్నే వదిలేస్తారు, బట్టలాన్నే వదిలేస్తారు, తిండాన్నే వదిలేస్తారు. ఇవన్నీ దొరకవనుకోనైనా దొంగతనం చేస్తారు. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ మనతో లేదు, ప్రజలతో లేదు. ఓకే, అది బీజేపీతో ఉంది. ఇది ఒక పెద్ద సమస్య. మహారాష్ట్రలో గెలిచి మనోడు మళ్ళీ 36 ఇంచెస్ ఎంతో ఇంచెస్ ఛాతిని పెంచుకోవాలని చెప్పి తిరిగాడు. కానీ లేదు. రేపు నేనేమంటే ఫస్ట్ మీరు బతుకుతారో లేదో మీకు తెలియదు బీజేపీకి. రేపు 25 తర్వాత ఇప్పటికే ఆర్థిక మాంద్యపు ఛాయలు ఉన్నాయి, సమస్యలు వచ్చినాయి. మీ వాడు అదాని పోయి అమెరికాలు ఇరికిండు. మరి ఆడబెట్టి టైట్ చేస్తే మోడీని ఏడ టైట్ చేస్తానికి మరి ట్రంప్ నా ఫ్రెండ్ అనగానే ట్రంప్ రాగానే మీ వారి మీద కేసు అయింది. మరి అది తెలియదు. ఫస్ట్ మీరు బతికే ప్రయత్నం చేయండి. ప్రజలు కాంగ్రెస్ వైపు, కాంగ్రెస్ అనుకూలత వైపు ఉన్నా మేము దాన్ని ఎంపవర్ చేసుకోలేకపోయాం. కారణాలు ఏవైనా గెలుపు మాది కాదు కదా. రేపటి రోజు గెలుపు మా వైపు ఉన్న పరిస్థితిలో మేము తెలంగాణలో తెడ్డు తిప్పుతాము, కర్ణాటకలో కట్టె తిప్పుతాము అనేది అసలు ఫస్ట్ మీ కట్టె తిప్పేటోడు లేడు. అక్కడ కట్టె గారేటట్టు ఉన్నది. ఫస్ట్ అది చూసుకోరు. మీకు సెకండ్ లీడరే లేడు. ఇప్పుడు వాళ్ళ దగ్గర ఇప్పుడు వచ్చేసారి ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో యోగి ఆదిత్యనాథ్ గెలవడని వాళ్ళే చెప్తుంది. ఎందుకు? ఎవడు పోటీ అయితే వాళ్ళని వేసేసుడే కదా. శివరాజ్ సింగ్ చౌహాన్ ఓడగొట్టిండు. తర్వాత మళ్ళీ దొంగతనం గెలిపించి తీసుకుపోయి క్యాబినెట్ వేసుకున్నాడు. నితిన్ గడ్కర్ని అట్నే చేసిండు. రాజ్నాథ్ సింగ్ను పండబెట్టిండు. ఇంకొక ఆయన ఎవరు యోగి ఆదిత్యనాథ్ను యోగి చేస్తుండే. ఉన్నది అమిత్ షా అండ్ మోడీ. ఈయన కాకపోతే ఆయన కాకపోతే ఈయన. కాబట్టి ఫస్ట్ వాళ్ళదే కరెక్ట్గా లేదు. ఇవాళ మాకు మళ్ళీ కలిసి వచ్చే బలం ప్రియాంక గాంధీ. ఓకే, సో ఇక రాజీవ్ గాంధీ పిల్లలుగా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ మాకు మరో బలం చేతికి వచ్చింది. కాబట్టి ఇంకా జనంలో మేము చొచ్చుకోపోవడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఎస్, ఒక మాట ఈ బీజేపీకి సంబంధించి బీజేపీ స్టేట్ అధ్యక్షుడి నియామకాలు జరగబోతున్నాయి అంటున్నారు. సో ఎవరు ఉంటే మీకు గట్టిగా పోటీ ఇచ్చే అవకాశం ఉంది అనుకుంటారు? బీజేపీనే పోటీ ఇవ్వదు. నాయకులు ఎవరైతే బీజేపీ ఇక్కడ అంత సీన్ లేదు. బీజేపీ బీఆర్ఎస్ని టేక్ ఓవర్ చేసి, ఎందుకంటే కేసీఆర్ గిట్లవంగా అన్నారు, 8 సీట్లు వచ్చినాయి. జర్ర గిట్లవంగా అన్నారు, సస్తా సార్ అంటే సావమన్నారు. సస్తే 8 వచ్చినాయి ఎంపీ, అంతే కదా. ఎంపీలు 0 కదా కేసీఆర్. గిట్ల వంగమన్నారు, 8 ఎమ్మెల్యేలు వచ్చింది. జర గిట్ల వంగు అన్నాడు. ఎందుకు సార్ వంగుడు కింద సస్తా అంటే సచ్చింది. సస్తే 8 ఎంపీలు వచ్చినాయి. రేపు మీ కొరకు ఏమైనా చేస్తా కానీ నా కొడుకు మాత్రం చూసుకోరని కాడికి కూడా పోతాడు. మనోడు అంటుండు కదా, కలిసినాం, అమిత్ షాని కలుస్తా, మోడీని కలుస్తా, ఏంది కేసుల విషయంలో కలుస్తాము అంటే దొంగతనాలు చేసుడు వీళ్ళ వంతు, కాపాడు వాళ్ళ వంతు. కాబట్టి ఇలా బీజేపీ బీఆర్ఎస్ నేను ఎప్పుడు కూడా మొదటి నుంచి కూడా కాషాయం గులాబీ వేరు కావు కాబట్టే ఇంత మాత్రం వాళ్ళు రాణించగలిగిండ్రు. రేపు కలిస్తే వస్తామనుకుంటే కలుస్తాం అంటుండు. కలవండి, కలుసుకోండి, మాకేం మిమ్మల్ని వేరుగా ఏం చూస్తలేము కదా. మీరేం పెద్దగా ఎవరో ప్రజల కొరకు కొట్లాడేటోళ్ళు అనుకోవట్లేదు కదా. కాబట్టి ఒకళ్ళేమో
ప్రాంతీయ సెంటిమెంట్ వాడుకొని బతికిండ్రు, ఇంకోలేమో మతం సెంటిమెంట్ వాడిని బతకాలనుకుంటారు. ఆ సెంటిమెంట్లకు రేపు ప్రజలు ఎట్లా తిరిపిస్తారో చూద్దాం. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. ఇది ఓవరాల్గా ఏడాది పాలనలో ఇంత అప్పుల కుప్పలో కూడా మా మంత్రులు, మా ముఖ్యమంత్రి గారు చాలా మేనేజ్ చేస్తూ ప్రభుత్వాన్ని ఇట్లా ముందుకు తీసుకుపోతున్నారు. సంక్షేమ పథకాలని ప్రజలకు చేరేసే ప్రయత్నం చేస్తారు. ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా సో ఆ కుట్రలకు మా వాళ్ళు ఎక్కడ చిక్కట్లేదు. కొంత మేము చేసిన పనిని చెప్పుకోలేకపోతా ఉన్నాం. సో భవిష్యత్తులో ఖచ్చితంగా చెప్పుకుంటాం. మరొక్కసారి కూడా మళ్ళీ అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ పార్టీ అంటూ అద్దంకి దయాకర్ బలంగా చెప్తున్నాడు. సో నాలాంటి కష్టపడి పార్టీ జెండా మోసి క్యాడర్ని కాపాడుకున్నటువంటి లీడర్లందరికీ కూడా భవిష్యత్తు ఉంటుంది. సో ఖచ్చితంగా ఎమ్మెల్సీయో లేకపోతే ఇంకోటో ఒక మంచి పదవి వస్తే ప్రభుత్వంలో ఉంటే ఇంకా బాగా బలంగా మాట్లాడుతున్నటువంటి బలమైనటువంటి నమ్మకంగా అద్దెకి దయాకర్ చెప్తా ఉన్నాడు. సో చూద్దాం దయాకర్ లాంటి నాయకుల్ని పార్టీ కాపాడుకుంటుందా, మరి పార్టీలో మంచి పదవులు ఇచ్చి ప్రభుత్వానికి బలాన్ని చేకూర్చుకుంటుందా లేదా అనేది భవిష్యత్తులో చూడాల్సిన అవసరం ఉంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.